సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయినాథుడి అనుగ్రహంతో, దయతో, సాయినాథుడికి మన పట్ల ఉన్న ప్రేమతో మనకు మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి చర్చించుకునే, ముచ్చటించుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు ఆ సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతిసారి కూడా కథలోకి వెళ్లే ముందు కొద్దిగా ఉపోద్ఘాతం లాగా ఒక విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. అది ఏమిటి అంటే భావం. భగవంతుడికి భావమే ప్రధానం. భావగ్రాహి జనార్దన. బాబానే స్వయంగా 3వ అధ్యాయంలో చెప్తాడు, శ్రీహరి భక్తుల చేతులలో కీలుబొమ్మ, అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు, ఢాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నాకు ప్రేమ ఒక్కటి తప్ప వేరే ఏది అవసరం లేదు, ఇంకో చోట చెప్తాడు బాబా. మరి భగవంతుడి పట్ల ప్రేమ మనకి ఎలా కలుగుతుంది? ప్రేమను వ్యక్తం చేసేదే భావము. ఒక భావం ఉండాలి. మరి భావం కలగాలంటే ఒక బాంధవ్యం ఉండాలి, అవునా కదా? ఒక బాంధవ్యం ఉండాలి. భగవంతుడు భావం కలిగేది ఎక్కడ? మనస్సులో. బాంధవ్యం ఉండేది కూడా ఎక్కడ? మనస్సులోనే. ఈయన నా భర్త, వీడు నా కొడుకు, ఈమె నా భార్య, నా కూతురు అన్న బాంధవ్యాలు ఉండేవన్నీ కూడా మనస్సులోనే. ఓకే, అవన్నీ ఉన్నాయి. అందరి పట్ల బాంధవ్యాలు ఉన్నాయి, అందరి బంధుత్వాలు గుర్తున్నాయి, వేలు విడిచిన వాళ్ళు, దూర బంధువులు అందరూ గుర్తున్నారు మనకి. కానీ మనకు అత్యంత సమీపుడు, అత్యంత సన్నిహితుడు, మనతోటే జన్మ జన్మల నుంచి ప్రయాణం చేస్తున్న వాడిని మాత్రం మర్చిపో. అతడే సాయినాథ్. బాబానే స్వయంగా చెప్పాడు, 72 జన్మల నుంచి నిన్ను ఎప్పుడైనా తాకానా, నీ బుగ్గ గిల్లానా శ్యామా అని అడిగాడా లేదా? నీ బుగ్గ గిల్లానా, నిన్ను ఎప్పుడైనా తాకానా అన్నాడు. అంటే 72 జన్మల నుంచి తోడొస్తున్నాడు. అదే పుట్టపర్తి సాయిబాబా వారు అత్యంత అద్భుతంగా చెప్తారు ఒక మాట. పరమాత్మ అనేవాడు మన పాత స్నేహితుడు, సద్గురువు అనేవాడు మన పాత స్నేహితుడు. మనం కూడా చెప్తాం, హోల్ డేస్ అండి, స్కూల్ డేస్ స్నేహితులం అండి, అందరం కలుసుకుంటున్నాం. 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడంతా రీయూనియన్లు అయిపోయినాయి, ఫోన్లు వచ్చాక. వాళ్ళతో రీయూనియన్ వెళ్తున్నాం, కలుసుకుంటున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం, నువ్వేం చేస్తున్నావు, నువ్వెంత సంపాదించుకున్నావు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు అన్ని అడుగుతున్నాం. పాత స్నేహితుడితో రీయూనియన్ కాలేకుండా ఉన్నాం. దానికి ఎన్ని జన్మలు పట్టిందో, ఎన్ని జన్మల నుంచి ఆయన గురు రూపంలో వచ్చి మనకి చెప్తూ ఉన్నాడు, నేను ఒకడిని ఉన్నాను, నీ అంతర్యామిగా ఉన్నాను, నీలోనే ఉన్నాను, నీకు అత్యంత సమీపంగా ఉన్నాను. ఆ సమీపంగా ఉన్న వాడితో మనం బాంధవ్యం ఏర్పరచుకోవటం. వద్దు బాబా, నాకు అంత సమీపంగా ఉండబాక, నువ్వు పటంలో ఉండు, విగ్రహంలో ఉండు, నాకు తోచినప్పుడు వచ్చి కడ్డీ తిప్పుతాను, హారతి ఇస్తాను, ఏదో అంత నైవేద్యం పెడతాను అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు అన్నాడు. ఒకటే మాట సచ్చరిత్రలో. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించాలి అంటే ఏంటి? ఇంకా అది లేకపోతే మనం జీవించలేం కదండి. ప్రాణం లేకపోతే అయిపోయింది మనిషి. ఆ ప్రాణమే కదా పరమాత్మ. అంత ఇంపార్టెన్స్ ఇవ్వమంటూ ఉన్నాడు ఆయనకి. అంత అగ్రస్థానం మన మనసులో ఇవ్వమంటున్నాడు. అప్పుడే ప్రేమ కలుగుతుంది ఆయన పట్ల. సాయి పట్ల ప్రేమ కలగాలంటే ఆయనకి అంత అగ్రస్థానం ఇవ్వాలి. మరి అగ్రస్థానం ఇవ్వాలంటే అంత అగ్రస్థానం ఆయనకి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి క్లారిటీ మనకు ఉండాలి. ఉండాలా పర్లేదా? ఎందుకు అంతగా భావించుకోవాలి? నా కంటికి ముందు కనిపిస్తున్న ధనానికన్నా ఎక్కువగా, నేను కన్నా నా బిడ్డల కన్నా ఎక్కువగా, నన్ను కన్నా నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా, నాతో 20 ఏళ్ళో 30 ఏళ్ళో సహచర్యం చేస్తున్న భర్త కన్నా, భార్య కన్నా ఎక్కువగా సాయినాథుడిని ఎందుకు భావించాలి? ఈ క్లారిటీ ఉండాలి మనకి. ఆ క్లారిటీ ఉంటేనే లోపల ప్రేమ ఉత్పన్నమవుతుంది. దానికనే బాబా ఒక మాట అద్భుతంగా చెప్తాడు, భావన పెట్టుకోండి, నాతో ఒక బంధుత్వం పెట్టుకోండి. పోయిన క్లాస్ లో కూడా చెప్పాడు బాబా, ఎవరిని కూడా పేర్లు పెట్టి పిలవడు.
పిలుస్తాడా? లేదు. బావు అంటాడు, పిన్ని అంటాడు, అక్క అంటాడు, మామ అంటాడు, కాక అంటారు. అవునా కదా? బాయిజమ్మ తల్లిని అక్క అనే కదా పిలిచారు. తాత్య మేనమామ అంటే మేనల్లుడిలాగే కదా ఆయనతో ఉన్నాడు. పిల్లేని కాకా అనే కదా పిలిచాడు. కాకా మహాజనిని కాకా అంటే చిన్ననా అని అర్థం వాళ్ళ భాషలో. దీక్షిత్ గారిని కుంటి కాక అని ఎగతాళి చేస్తూనే కదా పిలిచారు. ఆయనకి ఆ పేరే స్థిరపడిపోయిందంట. ఆయన పేరు హరి అయితే ఆయనకి ఆ పేరు స్థిరపడిపోయింది అంటాడు. బాబా దగ్గర ఈ పేరు స్థిరపడిపోయింది అంటాడు యమాద్రి పంత్. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనతో ఒక బంధుత్వం ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? బంధుత్వం వద్దు బాబా నీతో, నువ్వు భగవంతుడిగా ఉండు అంటున్నావు. నువ్వు భగవంతుడిగా ఉండు అంటున్నావు. మేము ఒక 4 years బ్యాక్ కాశీకి వెళ్ళామండి. కాశీకి వెళ్తే ఒక పెద్ద ఆయన ఏంటంటే పెళ్లి అంతా అయిపోయి బాధ్యతలు తీరిపోయి కాశీకి వచ్చేసారు. కాశీలోనే ఉన్నారు. తమిళ బ్రాహ్మణులు ఆయన ఆ బ్రాహ్మణ సత్రంలో ఉంటూ అక్కడ వచ్చిన వాళ్ళకంతా కాశీ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ ఆ గుళ్ళు అన్ని చూపిస్తూ చేస్తూ ఫ్రీగా సేవ చేసుకుంటూ ఆయన జీవితం గడుపుకుంటున్నారు. ఏదో పెన్షన్ వస్తుంది, కొంత ఉంచుకొని కొరవ సేవకి ఇచ్చేస్తారు. చాలా అద్భుతమైన వ్యక్తిని కలిశాను అనడం కన్నా బాబా కలిపాడు. ఎందుకంటే మనం ఎవరిని కలం, బాబానే చెప్పాడు రుణ అనుబంధం లేనిదే మీరు నేను కూడా కలవలేము. మీరు ఎవరో ఎక్కడెక్కడో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మనం కలిశాము అంటే రుణ అనుబంధం ఉంది మన మధ్య, రుణానుబంధం ఉంది. సో అలా ఆయన్ని కలిశాను నేను. ఆయన బంధువులు ఎవరో వచ్చున్నారు, వాళ్ళకి ఆయన తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గుళ్ళ గురించి. ఆ వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వినడానికి. నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటి చెప్తున్నారు కదా, మనం వచ్చిన దానికి ఈ స్థల పురాణం అన్ని తెలుసుకుందాము అనేసి ఆయన వెంటబడ్డాను. ఏమ్మా వింటావా అంటే వింటాను చెప్పండి అంటే ఆయన అన్ని వివరించుకుంటూ వచ్చారు. అప్పుడు ఆయన ఒక మాట అడిగారు నన్ను, అమ్మా ఉత్తరాది వాళ్ళందరూ డైరెక్ట్ గా గర్భగుడిలోనే వెళ్ళి భగవంతుని తాకి అభిషేకం చేసుకొని అన్ని చేసుకుంటారు కదా, మన దక్షిణ ప్రాంతంలో మాత్రం మధ్యలో అయ్యవారు ఉంటాడు, ఆయన చేతికి మనం అన్ని ఇవ్వాలి, టెంకాయ కొట్టాలి, చేస్తున్నారు కదమ్మా, ఏంది ఆ తేడా అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. అలా జరుగుతోంది, అలా వెళ్తున్నాం అంతేనండి. ఇక్కడ కాశీకి వస్తే మాత్రం లింగాన్ని తాకనిస్తున్నారు, అభిషేకం చేయనిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు అది కూడా పోయిందిలేండి, మన తెలుగు వాళ్ళు పొలోని పోవడం వల్ల మనకి బాబా దూరం అయిపోయారు, కాశీలో ఈశ్వరుడు దూరం అయిపోయారు, అందరినీ తాకే పరిస్థితి లేదు అని అడిగారు ఆయన. నాకు తెలియదండి అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మనం భగవంతుణ్ణి 10 అడుగుల దూరం పెట్టాము, వాళ్ళు బంధువుని చేసుకున్నారు. కృష్ణుడు అడిగితే కృష్ణుడు మా బంధువు అండి, ఇక్కడే పుట్టాడండి, ఇక్కడే పెరిగారంటాడు. రాముడు అడిగితే రాముడు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడండి అంటాడు. విఠలుని అడిగితే విఠలుడు అదిగో ఇప్పుడు పాండురంగడు కోసం వచ్చాడండి, విఠలను తాకుతామండి మేము అంటారు. మా బంధువు అండి అంటారు, మా సకుడండి అంటారు. మనం కూడా చెప్పుకుంటాం, నీవే తల్లి తండ్రి, నువ్వే పతి గతి, నువ్వే నిజముగా కృష్ణ అనుకుంటాం. కానీ లోపల మాత్రం ఆ బాంధవ్యం ఏర్పరచుకో, ఆ బంధుత్వం ఏర్పరచుకో. బంధుత్వం ఏర్పరచుకున్నప్పుడే ప్రేమ ఉప్పొంగుతుంది. ఆయన అదే చెప్తాడు, వాళ్ళు కృష్ణుడితో కావచ్చు, ఈశ్వరుడితో కావచ్చు, అందరు ఇక్కడ పుట్టిన వాళ్ళు, మాతో పాటు మా మధ్యన తిరిగిన వాళ్ళు, అందువల్ల మేము ఆయనతో బంధుత్వం ఏర్పరచుకున్నాము, మాకు మధ్యలో పూజారి అవసరం లేదు అంటున్నారు వాళ్ళు. మనం బాబా గుళ్ళో కూడా పూజారి లేకపోతే ఏంది, వీళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టి పూజారిని పెట్టచ్చు కదా, ఆయనకు 10,000 ఇస్తే మనం చెప్తే సంకల్పం చెప్పించి టెంకాయ కొట్టిస్తారు కదా అనే ఉద్దేశం మనది. సో భావన లోపల మెదలాలి, బంధుత్వం భగవంతుడితో లోపల ఏర్పరచుకోవాలి, మనస్సులో కలగాలి. సో దానికి ముందు మనం సచ్చరిత్ర చదువుతాము, సత్సంగాలు వింటాము, అన్ని చేస్తాం, ఓకే, అవన్నీ ఏం లోటు లేదు, బాబానే అన్ని సదుపాయాలు మనకు కలిగిస్తున్నాడు. కానీ వాటికంటే ముందు మన తండ్రిని ఒక తండ్రిగానో, ఒక తల్లిగానో, ఒక సకుడుగానో, ఒక మంచి స్నేహితుడుగానో భావించి లోపల ఆయనతో బాంధవ్యం ఏర్పరచుకోవాలి. ఎందువల్లంటే బాబానే స్వయంగా 44 అధ్యాయంలో చెప్పాడు, నేను ఎక్కడుంటాను, నన్ను కలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కదూ అడుగుతాడు బాబా. మనం ఎప్పుడు ఆయన్ని కలుసుకోవాలని అనుకున్నాం? లేదు, చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తే కలుసుకుంటాం, ఇంకెవరన్నా ఇస్తే కలుసుకుంటాం, కానీ బాబాని కలుసుకోవాలని మనం ఎక్కడ అనుకుంటున్నాం? కానీ ఆయన తపన పడుతున్నాడు, ఆయన తాపత్రయపడుతున్నాడు, నేను ఎక్కడుంటాను, నన్ను మీరు కలుసుకోవాలని అనుకుంటున్నారు కదూ. ఎక్కడుంటాడంటే ఆయన పక్కనే ఒక అద్భుతమైన మాట చెప్తాడు, నేను మీకు అత్యంత సమీపంలోనే లభిస్తాను. సో మనకు అత్యంత సమీపుడు, మన తోటి ఉండేవాడు,
15 అధ్యాయంలో బాబా ఒక మాట చెప్తాడు. అంతా చెప్పేసి చోల్కర్తో ఇంట్లో గాని వాకిట్లో గాని అవన్నీ చెప్పిన తర్వాత, మీకు నాకు ఎలాంటి భేదం లేదు, ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. మనం చెప్తుంటాం, ప్రాణ స్నేహితుల్ని ఎవరినన్నా చూస్తే ఒక మాట చెప్తూ ఉంటాం, ఒకే కంచం ఒకే మంచం అండి వాళ్ళు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేరండి అంటే. అవునా కాదా? అటువంటి పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడు బాబా మన పట్ల. మనం లేకుండా ఆయన ఉండలేడు. మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం కారం తింటే ఆయన ఓకే కారం తింటున్నావా అని భరిస్తున్నాడు, చేదు తింటే భరిస్తున్నాడు, మాత్రలు వేస్తే భరిస్తున్నాడు. లోపలే ఉన్నాడు కదా, లోపలే ఉన్నాడు కదా, అంతర్యామిగా ఉన్నాడు కదా. అదే కదా 7వ అధ్యాయంలో కాపాడే భార్యకి చూపిస్తాడు. ఆ తల్లి కలవరపడుతుంది కదా, ప్లేగ్ వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, అల్లాడిపోతున్నాడు బిడ్డ, ఇక్కడ ఉంటే ఈ చిన్న పల్లెటూరులో వైద్యం దొరకదు, ఏం చెయ్యాలి, అయినా వెళ్లే ధైర్యం లేదు, బాబాని అడగాలి అనుకుంటే బాబానే వాడా దగ్గరికి వచ్చేసాడు. ఈ మనసులో జరిగే అలజడి మొత్తం ఆయనకి తెలుసు. వాడా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ తల్లి వెళ్లి కాళ్ళు పట్టుకుంది, జవురుకుంది. అక్కడ అద్భుతమైన మాటలు చెప్తాడు బాబా. అసలే స్త్రీలది కలవరపడే మనసు కదా, ఎందుకమ్మా కలవరపడాయి, మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడుతుంది, పంట పండుతుంది, ఏమాత్రం భయపడకు అని చెప్పి ఆ తల్లికి తన విశ్వరూపం చూపిస్తాడు. కఫ్లి ఎత్తి మరీ చూపిస్తాడు. ఆ బిడ్డకి ఎక్కడైతే ప్లేగు బొగ్గలు కోడిగుడ్డంత ఆకారంలో 4 వచ్చున్నాయో అక్కడే బాబాకు కూడా 4 ఉంటాయి. నా బిడ్డల కష్టాలు అన్నాడు, నీ బిడ్డ ఒక్కదాని కష్టం అనలా బాబా అక్కడ. నా బిడ్డల కష్టాలను, బిడ్డలు అని ప్లూరల్ వాడారు, మనందరినీ కలిపేశాడు. నేను ఇలా భరిస్తాను అన్నాడు, ఇలా భరిస్తాను అన్నాడు. మనలోనే ఉంటూ భరిస్తున్నాడు ఆయన మన దుఃఖాన్ని. మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, మనం కనుక్కోలేకుండా ఉన్నాం. వైజాగ్ లో ఉంటారు శివానందమూర్తి గారు, ఆయన చెప్తారు, భగవంతుడు నీ చర్మం కన్నా కూడా అత్యంత సమీపంగా ఉన్నాడు. ఎక్కడ దూరంగా చూస్తాం ఆయన్ని. అదే కదా 44లో చెప్పాడు, నామము రూపము తీసేసి చూడు, నామము రూపం తీసేసి మిగిలి ఉన్న నువ్వు నా స్వరూపమని తెలుసుకో, నీకు నాకు ఎలాంటి భేదం లేదు. ఆయన మనలో సహచర్యం చేస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనతో ఒక బాంధవ్యం మనం ఏర్పరచుకోవాలి అంతరంగంగా. ఆయనతో ముచ్చటించుకోవడం నేర్చుకోవాలి. ఏదో ఒక బంధుత్వం, తాత అనుకోండి పర్వాలా, తండ్రి అనుకోండి పర్వాలా, స్నేహితుడు అనుకోండి పర్వాలా, నీవే నా గతివి తండ్రి అనుకోండి పర్వాలా, ఏదైనా అనుకోండి. బాబానే స్వయంగా చెప్పేశాడు 3వ అధ్యాయం, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడే తెలుస్తూనే ఉంటాయని, ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియచేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని. స్టాంప్ వేసి చెప్పాడు 3వ అధ్యాయం. గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర పోతే స్టాంప్ వేసి గ్రీన్ ఇంక్ తో సైన్ పెట్టిస్తారు మనకి. అట్లాగా బాబా స్టాంప్ వేసి చెప్తున్నాడు, అందరి హృదయాలలో ఉండేవాడిని, అంతటా చరించేవాడిని, ఇలా నేను మీకు స్వామిని. స్వామి అనుకో. హల్సాపతి భగవంతుడు అనుకున్నాడు, ఆయన భగత్ అన్నాడు. అవునా కాదా? తాత్య మామ అనుకున్నాడు, ఈయన కూడా అల్లుడులాగా ఆయనతో ఎంత అద్భుతంగా ఉన్నాడండి. ఆయన్ని వీపు మీద ఎక్కించుకొని బాబా తిరగడం, బాబా అని వీపు మీద నన్ను మొయ్యలేవరా అంటే నువ్వు రా బాబా అని వీపు మీద ఎక్కించుకొని ఆ వీధులంతా తిరగడం. ఆలోచించి చూడండి, అంటే నువ్వు ఎంత భగవంతుడికి దగ్గర అవుతావో ఆయన అంత చిన్న బిడ్డ అయిపోతాడు. దీనికి కావలసినదల్లా భావం ఒక్కటే. చిన్నపిల్లలు వచ్చారు బాబా దగ్గరికి, మనం కూడా పాడుకుంటాం కదా, గోళీలాటతో కొండంత సత్యాన్ని తెలిపావు మా సాయి. చిన్న బిడ్డలు వచ్చారు ఆయన దగ్గరికి, ఆయన ఏం చేశాడు, ఆనందంగా వాళ్ళతో గోళీలు ఆడుకున్నాడు. వాళ్ళు ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడులే అని అనుకొని ఉంటే ఆయన ఆడుకోరు కదా. ఆలోచించి చూడండి, ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఆయనతో బంధత్వం కలుపుకోవడానికి దూరం అయిపోతుంది. వద్దు బాబా, ఒక గంటలో రోజులో ఒకసారి పూజకో, రోజులో 4 సారి హారతికో, లేదా పొద్దున సాయంత్రం దీపం పెట్టి 2 మంత్రాలు చెప్పుకోవడానికో పరిమితం చేసేస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడు, నీ ఆలోచనలకంతా నన్ను కేంద్రం చేసుకో,
నేను నీకు అత్యంత సమీపంలో ఉన్నానని గుర్తుపెట్టుకో. జస్ట్ నీ అహంభావాన్ని తీసి నా పాదాల చెంత పెట్టావంటే, అంటే నేను చేస్తున్నాను, నా వల్లే అంతా జరుగుతున్నది అన్న భావన తీసి నా పాదాల చెంత పెట్టావంటే నీకు అర్థమవుతుంది, నీలో ఉండి నేను ఎలా శ్రమిస్తున్నానో నీకు అర్థమవుతుంది. నీ ఇంట్లో ఉండి, నీ ఒంట్లో ఉండి నేను ఎన్ని రకాలుగా నీకు శ్రమిస్తున్నానో అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో హేమాద్రి పంత చెప్తాడు, ఈ శరీరం ఎంత నశ్వరమైనది, లోపల చీము, నెత్తురు అన్నీ ఉంటాయి. కానీ అన్నిటితో పాటు మనం అయితే అసలు అసహించుకుంటాం, జిహుప్స కలుగుతుంది. అటువంటి శరీరంలోనే పరమాత్మ కూడా తిష్ట వేసుకుని హృదయ స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఈ శరీర అవయవాలన్నీ పనిచేసేటట్టు చేస్తూ ఉన్నాడు సద్గురు. మనలో అంతర్యామిగా ఉన్నవాడు సద్గురు. విగ్రహ రూపంలో ఉన్నాడు, లేకపోతే కఫనీ వేసుకుని షిరిడీలో తిరిగాడు, అదంతా ఎందుకు? నేను మీ అంతర్యామిని అని చెప్పడానికే ఆయన అవతారంలో వచ్చాడు. అందుకనే బాబా పదే పదే ఒక మాట చెప్తారని హేమాద్రి పంత చెప్తాడు, ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అని అనుకుంటే మీరు నన్ను ఎరుగనట్లే. దానికే కదా బాబా అన్ని లీలలు చేశాడు. తన నిర్యాణం తర్వాత కూడా అమ్మ ఉడుకులోని సిద్ధం చేసుకో, బిడ్డకి బాగా లేకుండా వస్తుంది కానీ ఉడుకులోను సిద్ధం చేసుకో అని ఆ తల్లికి వెళ్ళి చెప్పాడు కదా. ఆ తల్లి లేచి ఉడుకులోను ఆ తైలము సిద్ధం చేసుకునేటట్టుగా ఆ బిడ్డకి బాగా లేకుండా వచ్చింది కదా. తన నిర్యాణం తర్వాత కూడా నేను మీతోటే ఉన్నాను. ఎన్ని లీలలు చూపించాడు, ఒక్కటి కాదు, 2 కాదండి. అందుకే హేమాద్రి పంత 43, 44లో మాట అంటాడు, ఆయన ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేవాడా? కాదు. ఆయన వెళ్ళిపోయాడని ఏడుద్దామా, ఆయన ఉన్నాడని సంతోషిద్దామా? రెండూ అవివేకమే కదా. ఆయన శాశ్వతుడు. ఇప్పుడే నా డాక్టర్ గారు చెప్పారు, సత్ అంటే ఆయన శాశ్వతుడు, సనాతనుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. దాన్ని ఆయన ఎన్ని నిరూపణలతో, ఎన్ని ప్రేమపూరితమైన చర్యలతో మిమ్మల్ని నేను కనిపెట్టుకొని ఉన్నానమ్మా, మీ వెంటే ఉన్నానమ్మా. మీ సత్వ రజో తమో గుణాలను పక్కన పెడితే దాని అవతల ఉంది ఒక సత్తత్వం, దాని రూపంగా ఉంటూ నేను నీకు స్ఫురణనిస్తూ ఉన్నాను. ఆ సత్తత్వం యొక్క స్ఫురణ నేను. అదే హేమాద్రి పంత్ మొదటి అధ్యాయంలో చెప్తాడు, సద్గురు స్తవనం మొదలు పెడుతూ అత్యంత అద్భుతంగా మొదటి అధ్యాయంలో చెప్పేస్తాడు సద్గురువు ఎవరు. ఇక బుద్ధికి స్ఫురింపచేసే సద్గురువుని స్మరించుకొని, బుద్ధికి స్ఫురణ ఇచ్చేవాడు సద్గురు. ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని లోపల ఉండి ఆజ్ఞాపించేవాడు సద్గురు. నీ మనసు అణిగితే, నీ మనసు కోరికలు అణిగితే, మనస్సు అణిగితే నువ్వు ఆయనకి సరెండర్ అవుతూ వస్తే, బాబా ఇది చేయమంటావా, ఇది వద్దంటావా ఏంటి అని నువ్వు ఆయన్ని లోపల ఉన్న ఆయన్ని బాంధవ్యం ఏర్పరచుకుని ప్రశ్నించుకుంటూ వస్తే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. రేగా గారు అత్యంత అద్భుతంగా బాబా ప్రేమని చెప్తాడు, అత్యంత అద్భుతంగా చెప్తాడు. బాబా మనకు ఏ రకంగా సలహాలు సూచనలు ఇస్తాడని 3 పద్ధతులు చెప్తారు రేగే గారు. ఆయన లేరని మీరు అనుకోబా, వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చారండి. అది కూడా ఎలాంటి వాడిని చూసి స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? మనకు బాబా పరిచయం అయ్యేటట్టు, అంటే నాకు పరిచయం అయ్యేటట్టుకి కానీ మీకు పరిచయం అయ్యేటట్టుకి కానీ ఆల్రెడీ గుడిలు వెలిసేసాయి. బాబా ఒక భగవంతుడిగా పరిచయం అయ్యాడు మనకి. ఒక 120, 130 సంవత్సరాల కిందట మనలాగే ఒక మానవుడిని ఎదురుగుండా ఉంటే ఆయన్ని పరమాత్మగా గుర్తించారంటే అలనాటి భక్తులందరికీ చేతులెత్తిదన్నంట గుర్తించారు. ఆ గుర్తింపు కోసం ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి పరీక్షించుకున్నారు. రేగే అదే కదా చేశారు. చిన్న మక్మల్ గుడ్డని, పెద్ద మక్మల్ గుడ్డని చిన్నగా మడిచి తీసుకొని వచ్చి బాబా తలగడి కింద, బాబా గద్దె కింద పెట్టేశాడు కదా. బాబా నిజంగానే సర్వాంతర్యామి అయితే ఇది తెలుసుకోవాలి, దీన్ని తీసుకోవాలి, ఆయనే కప్పుకోవాలి, దీన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వనుకున్నాడు కదా. వెంటనే బాబా గద్దె మీద నుంచి లేసేసి ఈ గద్దెని విదిలించండి అని విదిలించిన తర్వాత దాన్ని తీసుకొని కప్పి, ఇది నేను ఎవ్వరికి ఇవ్వను. వాళ్ళు చూడండి, సాటి మనిషి ఆ భావంలోకి వెళ్ళాలి మనం. అప్పుడు ప్రతి లీల మనకి ఒక ఆదృతనిస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. అబ్బా ఎలా తెలుసుకున్నారు వాళ్ళు, నేను కూడా బాబాని అలా అర్థం చేసుకోవాలి కదా, ఏంది ఇంత పైకి వెళ్ళిపోతున్నానే, అంత గాఢత్వాన్ని తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు నాలాంటి వారే నరసింహారావు గారు ఉన్నారు, ఆయనలో ఒక స్పెషాలిటీ ఏం లేదు. మనం అలా వెళ్తాం, ఎవరైనా ముఖమో అష్ట సాముద్రికమో చూసేసి చెప్పేస్తారు, మన భూతకాలం చెప్తారు, భవిష్యత్తు ఎక్కువ చెప్పర్లేండి, మీరు అలా కదా, మీరు ఇది చేస్తారు, అబ్బా ఆశ్చర్యపోతాం. ఆ వక్రవదానికే
అది వాళ్ళు శాస్త్రం నేర్చుకున్నారు. అందుకనే ఒక భక్తుడు చెప్తాడు, బాబా కళ్ళు మూసుకోవడం, మంత్రం చల్లడం ఏముండదు. వాళ్ళు రాగానే వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానం అంతా ఏకరవ పెట్టేస్తారు. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారు, ఎప్పుడు ఎలా వచ్చారు, వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, ఎలా బయలుదేరారు, దారిలో భజన చేశారా, ఎవరినన్నా అడిగారా, మొత్తం చెప్పేస్తాడు. ఇక్కడ చెప్పేశాడు కదా, లక్ష్మీచంద్ వస్తే చెప్పేశాడు, గోవా వాళ్ళు వస్తే చెప్పేశాడు. ఆయన ప్రేమ చూడండి, అంటే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలన్న తపన. వాళ్ళు అప్పుడు ఎంత షాకుకు గురై ఉంటారు. ఎదురుగుండా ఉన్న వ్యక్తి నాతో పాటు ప్రయాణం చేసి వచ్చాడా, ఎదురుగుండా ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారండి. ఒక శక్తి కాదు, భగవంతుడు కాదు. అప్పుడు ఆయన మామూలు ఒక సాధు సత్పురుషుడు. వీళ్ళతో పాటు ప్రయాణం చేశాడు. రైలు ఎక్కినప్పటి నుంచి ఏం జరిగిందో చెప్తూ వచ్చాడు. నిజమా కాదా? గోవాలో 30 ఏళ్ల దగ్గర నుంచి ఆయన ఎప్పుడు సంపాదన మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఆయన జీతం ఎంతెంత పెరిగిందో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇంకో అతన్ని చూస్తే అతను ఎంత కష్టపడ్డాడు, ఎలా సంపాదించాడు, అది రూపాయి నోట్ల కట్టనా చిల్లర డబ్బులా, ఎంత స్పెసిఫికేషన్ అండి సచ్చరిత్రలో బాబా మాటలు. ఎంత స్పెసిఫికేషన్. 30,000 నోట్ల కట్టలు పోయాయి అంటాడు. 30,000 రూపాయలు పోయాయి అంటే సరిపోదా? అప్పట్లో చిల్లర డబ్బులు ఎక్కువ ఉండేవి, ఇప్పుడంటే చిల్లర దొరకటం లేదు. అప్పుడు కానీ 1 రూపాయి దగ్గర నుంచి ఉండేవి. 30,000 నోట్ల కట్టలు పోయాయి. బ్రాహ్మణుడు ఎత్తుకోబోయాడు, నన్ను దోచేసుకున్నాడు అని తనకే జరిగినట్టు ప్రతి లీల తనకే 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 ఎందుకు చెప్తాంటే ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అందువల్ల తనకే జరిగినట్టు చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారు. గోవా వాళ్ళైతే చెప్తారు, కొండలు గుట్టలు ఏవి ఆయనకు అడ్డం రావు. ఆయన సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఆయనతో ఇన్నేళ్ల సహవాసం చేస్తున్న మీరు ధన్యులు, మాకు ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది అంటారు. ఉన్నారో లేదో అది తర్వాత సంగతి. అంత ఆశ్చర్యం వాళ్ళకి ఎందుకు కలిగిందంటే ఒక మానవుడు ఎదురుకుండా కూర్చుని ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. అలా రేగే గారు అద్భుతంగా బాబాని అర్థం చేసుకుంటారు. బాబా ఇప్పటికీ కూడా 3 రకాలుగా మన తోటి ఉన్నారు. మన సమస్యలకి పరిష్కారం ఇస్తారు. మన ఆలోచనలు ఎలా ముందుకెళ్లాలో చెప్తారు. మనం ఎక్కడన్నా సందిగ్ధంలో ఆగిపోయినప్పుడు 3 రకాలుగా సూచనలు ఇస్తారు. ఎంతగా వాళ్ళు తమను తాము పరిశీలించుకొని ఇది బాబా సూచన అని అర్థం చేసుకున్నారో చూడండి. ఒకటి దృష్టాంతం రూపంలో చూపిస్తారు, కళల రూపంలో వచ్చి మనకు సలహా ఇస్తారు. ఇంకోటి సంబంధమే లేకుండా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల నుంచి మనకి అవగాహన వస్తుంది, ఇది నా సమస్యకు కదా పరిష్కారం. బాబా ఎక్కువ అలాగే చేసేవాడు కదా. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు సపట్నేకర్ వస్తే కూడా సపట్నేకర్ కథని పక్కనున్న గొల్లామంతో చెప్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి వస్తే అమ్మాయితో చెప్తూ ఉన్నాడు కూర్చోపెట్టుకొని, ఇలా జరిగిందని. అట్లాగే ఇంకొక ఆయన వచ్చాడు బాబా దగ్గరికి, వకీలు వచ్చాడు. లోకులు నన్ను ఇక్కడైతే బాగా గౌరవిస్తారు, అక్కడైతే తిడతారని చెప్తాడు బాబా. ఆయన టక్కన ఆ వాగ్బాణం సూట్ అయింది, తగిలింది. అబ్బా నేనే కదా ఒకప్పుడు మా మున్సిపుని చెప్పాను, సూట్ అయ్యింది. సో ఆ విధంగా ఎవరితో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే తద్వారా మనకు తెలుస్తుంది అంటాడు. ఈ రెండూ కాకపోతే మన లోపలే స్ఫురణ కలిగిస్తాడు. మన లోపలే బలంగా ఒక కోరిక, అదిగో ఆయన లక్ష్మీ నరసింహారావు గారికి కలిగిస్తుంటాడు కదా, అప్పుడప్పుడు పెద్ద పెద్ద కోరికలు కలిగిస్తూ ఉంటాడు స్ఫురణ రూపంలో, ఇది చెయ్యి అది చెయ్యి అని. అలా కలిగిస్తాడు తీవ్రంగా, చేసిందాకా వదిలిపెట్టరు ఆయన. భీష్ముడు కామ్గా కూర్చోన్నాడు కదా, దీనికి మంచి ఉదాహరణ. భీష్ముడు కామ్గా కూర్చోన్నాడు, కాకా మహాజని పూజకు ఉపక్రమణిస్తూ ఉన్నాడు. భీష్ముడు మనసులో బలమైన కోరిక వచ్చింది, ఎందుకు ఈ రామనవమికి మనం సంకీర్తన కూడా చేయకూడదు, రామ జన్మోత్సవం కూడా జరుపుకోకూడదు. సో అలా బలమైన స్ఫురణ కలిగిస్తాడు లోపల చేతి. ఈ 3 రకాలుగా బాబా మన వెంటే ఉన్నాడన్నది నాకు అనుభవం అవుతున్నది, మీకు అందిస్తున్నాను అంటాడు రేపు. చూడండి, ఆయన మనల్ని వదిలిపెట్టింది ఎప్పుడు మనం పట్టుకోవడానికి. మనం వదిలేస్తున్నాం. తిరునాళ్ళకి పోయిన బిడ్డ తండ్రి చేయి వదిలేసి అది పారిపోతుంది. తండ్రి ఏమో వెతుక్కొని ఆ చేయి పట్టుకొని గట్టిగా ఉంటాడు. అట్లాగా మన తండ్రి మన చేయి పట్టుకొనే ఉన్నాడు, మనం పట్టుకోలేదనుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. సో అటువంటి ప్రేమ ఆయన కలగాలి అంటే మనకి ఆయనతో ఒక బాంధవ్యం ఏర్పరచుకోవాలి. లౌకికంగా ఇంతమందితో బాంధవ్యాలు ఏర్పరచుకున్న మనము మనసులో భావన ఏర్పరచుకోవాలి భగవంతుడి పట్ల.
ఎందువల్లంటే సచ్చరిత్ర భావానికి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. ప్రేమ భావం, భక్తి భావం, ప్రేమ భావం, భక్తి భావం. మీరు కనుక చదివి చూడండి, అండర్లైన్ చేసుకోండి, ఎన్ని కనిపిస్తాయో మీకు హేమాద్రి పంత చెప్పిన. భక్తి కూడా నథింగ్ బట్ ప్రేమేనండి. భక్తి అంటే విశ్వాసంతో కూడుకున్న భావన, ప్రేమ అంటే ఇష్టంతో కూడుకున్న భావన. ఈ రెండే కనిపిస్తాయి సచ్చరిత్ర నుండి. ఎందువల్ల కనిపిస్తాయి? బాబానే స్వయంగా చెప్పాడు, భావమున్న చోటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి. భావాన్ని తరించటానికి భావమే ప్రధానము. భావానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది సచ్చరిత్ర. భావాన్ని తరించటానికి భావమే ప్రధానము. భావం ఉన్న చోటనే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోండి. భావం ఉన్న చోటనే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈ భావానికి సంబంధించి ఒక చిన్న కథ, రామకృష్ణ పరమహంస కథ. ఒక తల్లి ఉండేది. ఆ తల్లి ఏం చేసింది, రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, నా వల్ల కావట్లేదు, నాకు ఏదో ఒక ఉపాయం చెప్పండి, ఏదో ఒక మంత్రం చెప్పండి, ఏమైనా చెప్పండి అని అంటే, ఆయన ఏం చేశాడు, ఒక చిన్న కృష్ణుడి బొమ్మ ఆమెకి ఇచ్చేసి, ఆ కృష్ణుణ్ణి భావించుకొని ఆయనకి పూజలు పునస్కారాలు చేసుకోమని చెప్పింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ కథ. ఆ కృష్ణుణ్ణి ఆ తల్లి సజీవంగా ఉన్నట్టు భావించి, ఆయనకి రోజు స్నానాలు చేపిస్తూ, ఆయనకి రోజు పానాలు చేపిస్తూ, ఆయనకి ముద్దలు అందిస్తూ చేస్తూ ఉండగా, ఒక రోజు ఆ ఇంట్లో గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి. పక్కింటోళ్ళు ఏంది, ఈమెకి పిచ్చి ముదిరిందా ఏమని వెళ్ళి చూస్తే, ఆ బొమ్మ కాస్త నిజమైన కృష్ణుడిగా మారిపోయి ఉన్నాడు. ఆమెతోటి ఆడుకుంటూ ఉన్నాడు. భక్తి యొక్క పరాకాష్ట ప్రేమ. భక్తి యొక్క పరాకాష్ట ప్రేమ. యద్భావం తద్భవతి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నువ్వు భగవంతుడికి ఎంత దగ్గర అవుతావో భగవంతుడు నీకు అంత దగ్గర అవుతాడు. నువ్వు ఆయన్ని భగవంతుడనో ఇంకోటనో ఎంత దూరం పెట్టేస్తామో, వాళ్ళెవ్వరు దూరం పెట్టలేదండి. అలనాటి భక్తులు ఎవ్వరు కూడా బాబాని దూరం పెట్టల. ఆయన తిట్టినా కూడా బీవీదేవి లాంటి వాళ్ళు, అబ్బా పూలతో కొడుతున్నట్టుంది నాకు అనుకొని వింటూ కూర్చున్నారు. ఆయనేమో తల్లిదండ్రులను ఉద్ధరించే తిట్లు తిడుతూ ఉన్నాడు అక్కడ. పూలతో కొట్టినట్టుంది అంటే నన్ను ఉద్ధరించడానికే నా తండ్రి చేస్తున్నాడు. మనమైతే 2 రోజుల్లో పారిపోతాం. ఈయన వద్దు, ఈయన చెప్పే మాటలు వద్దని పారిపోతాం. వాళ్ళు అలా చేయలే. ఆయనతో ఒక బంధం ఏర్పరచుకున్నాడు. ఎంత అద్భుతమైన బంధం ఏర్పరచుకున్నారంటే, ఇంట్లో శుభకార్యం జరిగితే బాబాని పిలుస్తారు. ఇంట్లో ఇంకేదైనా కార్యక్రమం చేసుకోవాలంటే బాబాని పిలుస్తారు. బాబా నువ్వు రాందే జరగదు బాబా అంటాడు. ఈయన కూడా సరే నేను వస్తాను పోరా అంటాడు. ఏదో ఒక రూపంలో వెళ్తాడు. పోనీ ఇంట్లో సరే, షిరిడీలోనే చేస్తున్నారు ఎంవి ప్రధాన్. ఒకసారి పుట్టినరోజు వేడుకో ఏదో చేశారు. బాబా ఏమేమి వంటలు వండించమంటారో వెళ్ళి అడిగారు. బాబా మీరు తప్పకుండా రావాలని పిలిచాడు. మసీదుకి వాడాక పెద్ద దూరం లేదు కదండి. దీక్షిత్ వాడాకి మసీదుకి మనం ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా, పెద్ద దూరం లేదు కదా, నేను వస్తాలేరా అన్నాడు. ఆయన వెళ్ళాడా? వెళ్ళలా. వీళ్ళన్నీ రెడీ చేసి ఒక పళ్ళెం నిండా పెట్టి పీటలో బాబా వస్తారని అక్కడ పెట్టారు. పెట్టి అందరు ఎదురు చూస్తున్నారు. బాబా దానిలో మళ్ళీ స్పెషల్ గా ఒక ఐటెం చెప్పాడు, పూరన్ పోళీలు చేయించమన్నాడు. పూరన్ పోళీలు కూడా చేయించారు. ఆ పక్క పోళీలు ఎక్కువ చేస్తారు కదా, చేయించారు. వాళ్ళ ప్రేమకు కరిగిపోయి ఆయన ఒక కాకి రూపంలో వచ్చి ఆయన అడిగిన ఆ పూరన్ పోళీ ఒక్కటే తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళు ఎంతగా బాబాని అర్థం చేసుకున్నారు చూడండి. మనకైతే బాబానే రావాలి, కఫ్నీ వేసుకునే రావాలి, వస్తేనే బాబా. అది కూడా ఇక్కడ చిరుగు ఉండాలి, ఒక సైడ్ చిరుగు ఉండాలి, అప్పుడే ఆయన బాబా. వాళ్ళు అలా కాదు, సజీవంగా బాబా అక్కడ ఉన్నప్పుడే ఆయన్ని పిలిచారు. ఆయన వస్తానన్నాడు. ఆయన ఏ రూపంలో అయినా వస్తాడన్న అవగాహన కలిగి ఉండారు. ఎంతగా వాళ్ళ మైండ్స్ ఎంతగా ఉన్నిందో చూడండి. ఏ రూపంలో వచ్చినా అది సాయియే అన్న భావనలో ఉన్నారు. అదే కదా బీవీదేవి ఉత్తరం రాస్తాడు, తిరుగు ఉత్తరం. మీరు ఏ రూపంలో అయినా వస్తారని ఎదురు చూశాను, మీరు అలాగే రారని నాకు తెలుసు, మీరు ఏదో ఒక రూపంలో వస్తారనుకున్నాను, మీరు రాలేదే అంటాడు. ఒరే నేను పశుగ్రాసం వాటి రూపంలో వచ్చి నిన్ను మాయ చేశాను, నన్ను పట్టుకోవచ్చు నువ్వు అనుకుంటావు కదా, అందుకని నేను ఆల్రెడీ వచ్చిన వాడి రూపంలో వచ్చాను, ఆల్రెడీ వచ్చిన వాడిలో నేను లేనా ప్రశ్నిస్తాడు అక్కడ బాబు. అందువల్ల అది అక్కడ ఒక హింట్ ఇస్తాడు. నేను మరో ఇద్దరితో వస్తానన్నాను, నేను వచ్చి చెప్పాను కదా, అంతకుముందు పశుగ్రాసం వాడు ఒక్కడే వచ్చాడు, ఇప్పుడు ఇంకో ఇద్దరితో వచ్చాను, ఇద్దరం కలిసి భోజనానికి వస్తామని నీకు హింట్ ఇచ్చాను కదా.
నువ్వు పట్టుకోలేదు, నేనేం చేసేది అంటాడు బాబా. ఆయన దేనికి రాలేదు, పెళ్లికి పిలిస్తే నేను వస్తానన్నాడు. వాళ్ళు అలా బంధుత్వం ఏర్పరచుకున్నారు బాబాతో. నువ్వు తప్పకుండా రావాలి బాబా అని పిలుస్తాడు నానాసాహెబ్ చంద్రకర్ దీక్షిత్. సరేలేరా శ్యామాని తీసుకోపోండి, శ్యామ వస్తే నేను వచ్చినట్లే అంటాడు. చాలా చోట్ల బాబా ఈ మాట చెప్తాడు, శ్యామ వస్తే నేను వచ్చినట్టే, శ్యామ వస్తే నేను వచ్చినట్టే. ఎందుకు శ్యామ వస్తే నేను వచ్చినట్టు ఎప్పుడైనా మనం ఆలోచించామా? మహల్సాపతి ఉన్నాడు, మహల్సాపతి ఆల్రెడీ బాబా రాకమునిపే వైరాగ్యంలో ఉన్నాడు, అవునా కాదా? బాబా రాకముందు నుంచే వైరాగ్యంగా ఉన్నాడు. బాబా యొక్క వైరాగ్యానికి ఇంకా ఆకర్షితుడైపోయి ఇంత చిన్న వయసులోనే ఇతను ఎలా ఇలా ఉండగలుగుతున్నాడని ఇంకా ఆకర్షితుడైపోయి తన ఇంట్లో ఉన్న నులక మంచం కూడా వదిలిపెట్టి బాబా దగ్గరికి వచ్చి పడుకోవడం మొదలుపెట్టాడు. అంటే అవసరాలను కూడా తగ్గించుకొని బాబా దగ్గర ఉండడం మొదలుపెట్టాడు. అలా మాల్సాపతి ఉన్నాడు, అప్పాకోతే ఉన్నాడు, తాత్యా ఉన్నాడు, లేకపోతే ఇంకెవరు కాశీరాం షింపే ఉన్నారు, పాత వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి శ్యామ శ్యామ అని బాబా ఎందుకు అంటారు అంటే, శ్యామ మనసు పూర్తిగా బాబామయమైపోయింది. మీరు కావాలంటే గమనించి చూడండి. మిరీకర్తో వెళ్తాడు శ్యామ, వెళ్తాడు కదా, అంటే ప్రేమ భగవంతుడితో ఆ బంధం ఎలా ఏర్పరచుకున్నాడు. మిరీకర్తో వెళ్తానంటాడు, బాబా చెప్తాడు నువ్వు శ్యామాని తీసుకోబో అంటాడు. ఎందుకు మీరు అంత దూరం రావద్దు అని మిరీకర్ అంటాడు. బాబాతో వెళ్ళి చెప్తాడు ఇతను రావద్దు అంటున్నా అంటే, సరే వదిలే, ఈ బ్రాహ్మణుడు ద్విజుడు వీళ్ళ మాటలందరినీ విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేము, వదిలేయమంటాడు. మళ్ళీ ఆయనకి డౌట్ వస్తుంది, అయ్యో బాబా తీసుకోమన్నాడే మనం వద్దంటే అని మళ్ళీ శ్యామాని పిలుస్తాడు. మళ్ళీ ఆ 3 మెట్లు దిగి సభా మంటపంలోకి వస్తాడు. మీరు రండి నాతోటి అంటాడు. అవునా వచ్చేస్తాను అనలా. బాబా ఇందాక పర్మిషన్ ఇచ్చాడుగా, ఇప్పుడు వచ్చేస్తానల్లా. పసిబాలుడు కంటే పసిబాలుడు అయిపోయాడు. ఇందాక నేను వస్తానన్నాను, మీరు వద్దన్నారు, బాబాకు వెళ్ళి చెప్పాను, బాబా కూడా ఓకే గమ్ము కూర్చోరా అన్నారు, ఇప్పుడు మీరు రమ్మంటున్నారు, నేను వెళ్ళి బాబాని అడుగుతాను. సరెండరెన్స్ అంటే అంతగా బాబాపై సంపూర్ణంగా ఆధారపడిపోయాడు, పసిబిడ్డలాగా ఆధారపడిపోయాడు. బాబానే ఆ మాట చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? హాజీ సిద్కి ఫాల్కే ఉదంతలో చెప్తాడు, నువ్వు ముక్కు పచ్చలారని పసిబాలుడివిరా అంటాడు. అంటే ముక్కులో ఉండే పచ్చదనం ఇక్కడ ఎర్రగా ఉంటుంది బిడ్డలు పుట్టినప్పుడు, అది కూడా ఆరని పసిబాలుడు, అంటే కనీసం పుట్టి 11 రోజులు కూడా కాని పసిబాలుడు. ఎవరి గురించి చూసినా, ఎవరు తల్లడిల్తూ ఉన్నా ఈయన హృదయం ద్రవించిపోతుంది. వాళ్ళని ఎట్టయినా తీసుకొని వచ్చి బాబాతో కలిపేయాలి. ఆ ప్రేమకు పరాకాష్ఠత శ్యామ మనస్సు. 3 రోజులు తినలేదు ముసలమ్మ. వారాల ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు? ఎవరికైనా బాధ కలిగిందా? ఈయన చూస్తూ ఉన్నాడు, అన్నం వద్దు వద్దు అంటోంది, తినడం లేదు, జపం చేసుకుంటూ కూర్చోనుంది, మాల పట్టుకొని ఉంది. ఇవన్నీ నీకెట్ట తెలుసు అంటారేమో. బొమ్మ చూడండి ఎంత అద్భుతంగా గీసి ఉంటుందో సచ్చరిత్రలో ప్రతి బొమ్మ. బాబానే గీయించుకున్నాడు అవన్నీ మన కోసం. ప్రతి లీల మన కంట్లో అలా నిలబడిపోవడం కోసం గీయించుకున్నాడు. ఈయనకు బాధ కలుగుతుంది, బాబా ఆ ముసలమ్మ తినకుండా ఉందయ్యా, ఇక్కడ వచ్చి ఇలా అయ్యి చనిపోతే ఆ నెపం నీ మీద పడుతుందయ్యా. ఎంత ప్రేమ చూసుకోండి. నిన్నంటారయ్యా, ఆమె నేను పిలిపిస్తా, ఆమెకి నువ్వు ఏదో ఒక మాట చెప్పు, నువ్వు ఏ మాట చెప్పినా ఆమె మంత్రంగా తీసుకుంటుంది. ఏదో ఒక మాట ఉపదేశించేసి పంపించేసి, వద్దు నీకు ఆ చెడ్డ పేరు. ఎంత ప్రేమ అండి. మనం ఎంతసేపు నాకేం కావాలి బాబా దగ్గర అని ఆలోచిస్తాం, ఆయన ఎంతసేపు బాబాకి నేనేం చెయ్యాలని ఆలోచిస్తాడు. బాబా ప్రేమను ఇతరులకు ఎలా పంచాలని ఆలోచిస్తాడు. ఎవరితో వెళ్ళినా, అది మిరీకర్తో వెళ్ళినా అక్కడ కూర్చొని బాబా విషయాలే చెప్తూ ఉంటాడు. ఆయనకి ఇంకా విసుగు పుట్టి పాత న్యూస్ పేపర్ ఒకటి తీసుకుంటాడు. అయిపోయిన న్యూస్ పేపర్ లో ఏముంటుందండి, ఇక్కడ అద్భుతమైన లీలలు చెప్తూ ఉంటే మనకు కూడా నచ్చదు. కొంతసేపు అయ్యాక ఇంకా చాలండి బాబా విషయాలు, ఏంటి రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, దీనిలోకి వెళ్ళిపోతుంది మనస్సు. మనసు వంటి చంచలమైనది మరొకటి లేదండి సచ్చరిత్ర చెప్తుంది. కానీ శ్యామకు వేరే ధ్యాస లేదు. మిరీకర్ తోటి వెళ్ళినప్పుడు అద్భుతంగా బాబా లీలలు చెప్తూ కూర్చుంటాడు దారంతా. దీక్షితుని పిలుచుకురావడానికి వెళ్తే బాబా ఎంత అద్భుతమైన ప్రేమను చూపిస్తాడు. మొన్న కూడా మాకు రమేష్ అన్న చెప్తూ ఉన్నారు, 2nd క్లాస్ లో ఎక్కితే, ఆ రద్దీలో ఎక్కితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేరని, బాబా లీలలు చెప్పలేరని, అసలే దీక్షిత్ బాబాను చూడాలని తపన పడుతూ ఆ రూపాన్ని పట్టణ రూపంగా చూసి అంత ఆనందం పొందినవాడు కాబట్టి, ఇంకా అతని మనసును దృఢపరిచేటువంటి లీలలు చెప్పుకోవాలి కాబట్టి ఆ టీటీఆర్ కనబడే బాబా ప్రేమ అండి అదంతా.
ఆ టీటీఆర్ కనబడేటట్టు చేసి, ఆయన దీక్షిత్తుకి తెలిసిన వాడే ఆ రోజు అక్కడ వచ్చేటట్టు చేసి, వాళ్ళిద్దరిని ప్రశాంతంగా ఫస్ట్ క్లాస్ లో కూర్చోబెట్టి ఆ ప్రశాంతతను అక్కడ అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ వర్ణన చదవండి మీరు. ఇంకా ఆ షిరిడి వచ్చేదాకా, ఆ కోపర్గాం వచ్చేదాకా బాబా లీలలు శ్యామ చెప్తూ ఉంటే వస్తుంది. అక్కడ సప్తశృంగికి పంపించాడు కాకాజీ వైద్య దగ్గరికి. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరు నన్ను షిరిడికి తీసుకోబోతారా, ఎవరు నన్ను షిరిడికి తీసుకోబోతారా. ఏమండి, నాకు ఇదిగో ఈ కానుకలు అమ్మనికి సమర్పించాలని వచ్చాను అంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఒక మాట అడిగాడు. షిరిడి నుంచి అనగానే ఆయన కౌగులు ఇచ్చేసుకున్నాడు. అర్థమైపోయింది ఈయనకి, ఓ ఈ పిచ్చుక కోసం బాబా నన్ను పంపించాడు. ఇంకా అంతేనండి, ఈ మొక్కుబడి ఎట్టుపోయిందో వెంటనే బాబా లీలలు ఎత్తుకుంటాడు శ్యామ. అసలు శ్యామ క్యారెక్టర్ అత్యంత అద్భుతం అండి. వెంటనే బాబా లీలలు ఎత్తుకుంటాడు. దారంతా బాబా లీలలు చెప్తూ వచ్చేటటికి ఇక్కడికి రాగానే కాకాజీ వైద్య ఏమీ ప్రశ్నించను లేదు, బాబా ఏ సమాధానం చెప్పను లేదు. అతని మనసు అలా కుదుట పడిపోయింది. దీని వెనక శ్రమంతా ఎవరు చేశారు? శ్యామ చేశారు. అందువల్ల బాబా చెప్తాడు, శ్యామ వస్తే నేను వచ్చినట్లు. అంటే ఏంటి? అతని నోట నా మాటే ఉంటుంది. బాబా 44లో ఇస్తాడు, అతని నోట నా మాటే ఉంటుంది. అతనికి నేను లేని ప్రపంచం శూన్యం. వస్తున్నా పోతున్నా నా లీలలనే గానం చేస్తాడు. ఈ విధంగా అతని చిత్తం నా ఆకారాన్ని పొంది, అతనికి వేరే ధ్యాస లేదు శ్యామకి. అందువల్ల బాబా శ్యామకు మాత్రం అలా ముద్రేశాడు. శ్యామ వస్తే నేను వచ్చినట్లే. అంత ప్రేమ స్వరూపుడు శ్యామ. అటువంటి బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఎంత బాంధవ్యం అంటే, బాబాకు వయసు అయిపోతుంది, తర్వాత పరిస్థితి ఏందని మదన పడ్డాడండి శ్యామ. మదన పడ్డాడు కాబట్టే, అంత ప్రేమ స్వరూపుడు కాబట్టే తన కోసం ఏం కోరలా. ఇప్పటికి మనం శ్యామ ఇల్లు వెళ్ళి చూసి వస్తున్నాంగా. 5 రూపాయల ఉద్యోగం వదులుకున్నాడు. తన బిడ్డకు పెద్ద పదవులు కోరుకోలా. సంస్థానం పెట్టినప్పుడు కూడా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనలా. ప్రధాన పూజారిగా వాళ్ళే ఇచ్చారు, ఒప్పుకున్నాడు. ఈనాటికి శ్యామ కుటుంబం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత ఉన్నతిలో ఏమీ లేదు. మనం ఆ ఇల్లు వెళ్ళి చూసి వస్తున్నాం. తన కోసం ఒక్క కోరిక కోరని ఆయన ఇతరుల కోసమే, ఇతరులను తీసుకురావాలి, బాబా దగ్గర కూర్చోబెట్టాలి. వాళ్ళకు బాబా ప్రేమని నేను పొందుతున్న ఆనందం వాళ్ళు పొందాలి. పోనీ వాళ్ళు లౌకికం కోసమే రాని, 27 ఏళ్ళు బిడ్డలు లేరు, వచ్చింది ఆ తల్లి రాని, ఇస్తాడు ఈయన, గ్యారంటీగా ఇస్తాడు. ఎందుకోసం ఇవ్వడు? స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వగల సర్వ సమర్థుడు ఈయనని అర్థం చేసుకున్నాం. అందువల్ల శ్యామ ఎటువంటి కోరిక కోరాడో తెలుసా? ప్రేమ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. ఆయన చూసి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారండి, నాకు ఇప్పటికీ ఆ విషయం అర్థం కాదు. ఒక సామాన్య మానవుడిని పరమాత్మగా గ్రహించడం అత్యంత కష్టం అండి. దానికి ఎంతో నిబద్ధత ఉండాలి, ఎంతో పరిశీలనాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. అందువల్ల శ్యామ లౌకిక కోరికలేవి అడగల బాబాని. బాబా బ్రహ్మలోకం ఉందా? అసలు ఎంత పెద్ద కోరికండి అది. నిజంగా ఆలోచించి చూడండి. తాను ఒక హిందువు కాబట్టి, హైందవ ధర్మం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి, డైరెక్ట్ గా నాకు బ్రహ్మలోకం ఉంటే చూపించు చెప్పు ముందు. అసలు ఏది అడగాలో చూడండి. లౌకికమైన కోరికలు ఎన్ని అడగకూడదు. ఒకరికి 2 భార్యలు, పిల్లలు, సంసారం. ఇంట్లో ఎప్పుడు చూసినా ఎండు రొట్టో సద్ది రొట్టో. ఇక్కడ 200 మందికి వడ్డించినా కూడా, 200 మందికి 300 మందికి నిమోన్కరు ఆయన కలిసి వడ్డించినా కూడా, బాబా స్వయంగా మహల్సాపతి ఇంటికి కూడా ప్రసాదం పంపిస్తాడు, కానీ శ్యామ ఇంటికి పంపించేవాడు కాదు. నిజమా కాదా? పక్వాన్నాలు బాగా వండడం స్టార్ట్ అయ్యాక అందరి ఇళ్ళకి పంపిస్తున్నాడు. శ్యామ మాత్రం ఇక్కడ వడ్డన పూర్తయ్యాక తన ఇంటికి వెళ్ళి భోంచేసేవాడు. ఇక్కడ తినేవాడు కాదు. బాబా పక్కన కూర్చొని తినేవాడు కాదు. అది ఎందుకో బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన ఇస్తాడు, ఒక్కొక్క సాధన ఇస్తాడు. ఆకలి దప్పికలు కూడా మర్చిపోయి నేనే సర్వస్వం నువ్వు అనుకోవాలి. ఆ రుచులు కూడా నిన్ను తాకకూడదు. మనకి ఏదైనా పక్వానాలు చూస్తే ఆ రుచులు వెంటనే మన మనసుకు తాకుతాయండి. తినాలని అనిపిస్తుంది. అందువల్లే కదా షుగర్లు బీపీలు పెరిగిపోతున్నాయి. తినాలని అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా తీసేశాడు బాబా శ్యామ దగ్గర. సో అటువంటి శ్యామ బాబాని ఎంతగా అర్థం చేసుకున్నాడంటే,
అంతర్యామి అని అర్థం చేసుకున్నాడు, తల్లి అని అర్థం చేసుకున్నాడు, తండ్రి అని అర్థం చేసుకున్నాడు. అందువల్లే కదా స్వయం వైద్యుడై ఉండి కూడా చిటికిన వేలికి పాము కరిస్తే వేలు పట్టుకొని చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు బాబా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక పక్క ఒకరు చెప్తున్నారు విఠోబా మందిరానికి పొమ్మని, ఇంకో పక్క నీ దగ్గరే ఊది ఉంది కదా వేసుకోమని నిమోన్కర్ చెప్తూ ఉన్నాడు. ఆయన స్వయం వైద్యుడు, ఆకు పసురో ఇంకోటో తెలుసుంటుంది కదండి పాము కాటికి ఏం చెయ్యాలో. వీటన్నిటినీ కాదు, నాకు బాబా దగ్గరికే పోవాలి, ఆయన ఏది చెప్తే అదే. వెళ్ళిపోయాడు. ఆయనేమో గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. అద్భుతమైన లీల. ఆయన్ని కేకలు పెట్టాడు, లోపల ఎక్కుతున్న విషాన్ని అరుస్తాడు. పట్టు దిగు ఎక్కావంటే చూడు కపరదారడు. ఈయనకు అర్థం కాదు, ఏంది ఇది, ఈ రోజు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు బాబా అనుకున్నాడు. అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడా, ఏదైతే అదైంది. ఒకవేళ చావాలనే రాసున్నా ఆయన్ని చూస్తూ పోతాను నేనని చెప్పి అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడు అక్కడే పద్మాసనం వేసుకొని కూర్చున్నాడో బాబా దగ్గరికి పిలుచుకున్నాడు. ఎంత చిన్న బిడ్డ మనస్తత్వం. అందుకే హేమాద్రి పంత్ ఒక మాట చెప్తాడు, మనం పసిబాలుల కంటే పసిబాలులైపోవాలి బాబాపై ఆధారపడ్డానికి. నాకు ఇంత వయసు ఉంది, నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నాకు అది తెలుసు, నాకు ఏంది వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు అనుకున్నామా పప్పులో కాలేసినట్టే. ఆయన ముందర మనం గుండు సున్నా అనుకున్నామా బ్రహ్మాండంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అదే శ్యామ చేశాడు, అదే దీక్షిత్ చేశాడు, అదే అంత బాగా పంచదశని వివరించగలిగినటువంటి కాపాడే కూడా శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ మౌనం వహించింది, గమ్ము కూర్చున్నాడు. పంచదశినే చెప్పగలిగిన ఆయన, కానీ ఎలా కూర్చున్నాడు బాబా ముందర, అలా కూర్చున్నాడు. అటువంటి శ్యామ బాబాతో ఏర్పరచుకున్న బంధంతో ఎంత అద్భుతమైన క్వశ్చన్స్ వేశాడో చూడండి. బంధం ఏర్పరచుకున్నాడు కాబట్టే కదా బాబా మూడు చూసి ప్రవర్తించేవాడు. బాబా మంచి మూడ్లో ఉన్నప్పుడు రమ్మన్నాడు ఆ తల్లిని, అప్పటికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉందో. హాజీ సిద్కీతో కూడా చెప్తాడు, బాబా మంచి మూడ్లో ఉన్నప్పుడు అడుగుతాను, తొందరపడబాక, నేను హామీ ఇవ్వలేను నీకు. బాబా నిన్ను 9 నెలలు అలా ఉంచాడంటే ఏదో కారణం ఉంది కదా, నేను వెంటనే నీకు హామీ ఇవ్వలేను అని అంటాడు. అయినా పర్వాలేదు తన్నిచ్చుకుందామని బాబాని అడుగుతాడు. ఈ తల్లికి కూడా 27 ఏళ్ల నుంచి లేదంటే ఏదో ఉంది కర్మ ఫలితం, అయినా పర్వాలేదు అడుగుదాం మన బాబా ఇస్తాడు. ఇతరుల కోసం తప్పించిపోయే మనసు మన కోసం కన్నా ఇతరుల కోసం అడిగినప్పుడు బాబా వెంటనే చేస్తాడండి. మీరు కావాలంటే చూసుకోండి, ప్రాక్టికల్ గా ఇది చాలా మందికి అనుభవమే, వెంటనే చేస్తాడు నువ్వు ఎవరి కోసం అన్నా అడిగితే. సో అలా శ్యామ బాబాని బ్రహ్మలోకం ఉందా చూపించమని అడిగాడు. పరబ్రహ్మే మన చేతికి చిక్కితే అడగాల్సిందేదో అలాంటివి అడగాలండి. ప్రైమ్ మినిస్టరే నాకు తెలుసుంటే నేను ఇంటి ముందు కాలువ శుభ్రం చేయమని అడిగానండి. అట్లా ఉంటాయి మనం అడిగే చిన్న చిన్న కోరికలు బాబాని. ఆయనేమో నీ అంతర్యామిని, నేనే ఇందాక మా డాక్టర్ గారు చెప్పినట్టు నేనే నిన్ను సృష్టించుకున్నాను, నీ స్థితి కారకుడిని నేనే, రేపు ఒకవేళ లయం చేసుకోవాలన్నా నాలోనే నిన్ను లయం చేసుకుంటాను, నేను తప్ప ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో అని హామీ ఇస్తున్నాడు. మనమేమో బాబా ఇల్లు వాకిలివ్వు, బిడ్డలకి పెళ్లిళ్ళు చెయ్యి, ఇంకోటి చెయ్యని చిట్టా పెడతాం. అడగకూడదని కాదండి, తండ్రిని తప్ప ఎవరిని అడుగుతాం, కానీ ఎంత ఉత్కృష్టమైనవి కూడా అడగాలి బాబాని. ఇవి అడగొచ్చు, ఇవి తీరనప్పుడు బాబాని అడగక ఎవరిని అడుగుతాం, తల్లి తండ్రి ఆయనే కదా, చెప్పుకోవచ్చు ఆయనతో, ఏం బాబా నువ్వే కదా చెయ్యాలి, నేను మనవాళ్ళు పెళ్లి ఎవరు చేస్తారు, చెయ్యి ఆయన అని బతిలాడొచ్చు. హక్కుతో కూడా అడగొచ్చు నీకు బాంధవ్యం ఉంటే. శ్యామ హక్కుతోనే కదా అడిగాడు, అడగకూడదని కాదు. కానీ ఆయన అసలు అడగవలసినవి ఏంటి, అసలు తెలుసుకోవాల్సినవి ఏంటి, సద్గురువు నీకు లభించినప్పుడు ఆ క్లారిటీ ఉండింది శ్యామకి. బ్రహ్మలోకం ఉందా బాబా అని, కళ్ళు మూసుకో చూపిస్తానన్నాడండి. కళ్ళు మూసుకో చూపిస్తా అన్నాడు, తీసుకెళ్లిపోయాడు అలా బ్రహ్మలోకాన్ని. అద్భుతంగా బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, పక్కన సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, బ్రహ్మాండంగా దేదీప్యమానంగా బంగారు వర్ణంతో మెరిసిపోతుంది బ్రహ్మలోకం అంతా. చూశాడు, కళ్ళు తెరిచాడు, అంతటితో తృప్తి పడలే. సరే ఇది బానే ఉంది, వైకుంఠం ఉందా అన్నాడు. వైకుంఠం అంటారు కదా, వైకుంఠం ఉందా అని అడిగాడు. నువ్వు చూస్తావా అన్నాడు. చూస్తా బాబా. సరే కళ్ళు మూసుకో. మళ్ళీ వైకుంఠం తీసుకెళ్ళాడు. బ్రహ్మాండంగా పాలకడలి, దాని మీద శయనించి ఉన్నాడు విష్ణుమూర్తి, అమ్మని పాదాలు ఒత్తుతూ ఉంది, ఆదిశేషుడు ఉన్నాడు, అంతా చూస్తున్నాడు, శంఖం చక్రం మొత్తం చూస్తూ ఉన్నాడు, ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. మళ్ళీ కాసేపటి కళ్ళు తెరిచాడు. మళ్ళీ మూడోది కూడా అడిగేద్దాము, ఎందుకు అది వదిలిపెట్టాలి అని సృష్టి స్థితి లయకారకుడు ఇందాక అదే నాగేశ్వరరావు గారు చెప్తూ ఉన్నాడు. క్షణంలో చూపించాడు శ్యామకు బాబా, క్షణంలో చూపించాడు. బాబా కైలాసం ఉందా, చూపిస్తా అన్నాడు.
బ్రహ్మాండంగా రుద్రతాండవం ఆడుతున్నాడో, లేదా అమ్మనితో కలిసి ఆనంద నర్తనం చేస్తూ ఉన్నాడో, చుట్టూ ప్రమదగణాలు అన్నీ ఉండేటువంటి అద్భుతమైన కైలాసాన్ని దర్శించాడు మన శ్యామ్. అంతా అయిన తర్వాత ఇంకా ఆయన ఏం అడగలేదండి. అప్పుడు బాబా చెప్తాడు, ఇవన్నీ కాదురా, దీనికి మించింది ఒకటి ఉంది, అది నీకు చూపిస్తాను అంటాడు. ముగ్గురమ్మల మూలపటం. ఈ మూడిటికి మూలమైన వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ తత్వాన్ని నీకు చూపిస్తాను అని అడగకుండానే చెప్పాడు శ్యామ. అడగల ఆయన, ఈ మూడు ఆయన అడిగాడు, నాలుగోది ఈయనే ఇచ్చాడు వరం. సో అవి మనం బాబాను కోరాల్సింది. అటువంటి కోరికలు, నువ్వు సర్వాంతర్యామి అంటున్నారు కదా, ఆ స్ఫురణ నాకు కలిగించు, ఆ భావన నాకు కలిగించు, దాన్ని నాకు దర్శించేటట్టు చెయ్యి. సర్వాంతర్యామి సర్వాంతర్యామి అని చెప్పుకుంటూ ఉన్నాం. మనం అడిగితే అవి అడగాలి, తపన పడాలి. అందరిలో నువ్వే ఉన్నావు అంటున్నావు కదా, నా దృష్టికి కనిపించట్లా, ఎక్స్ ఎక్స్ వై వై జెడ్ జెడ్ గానే కనిపిస్తున్నారు. అందువల్ల కొందరితో మిత్రత్వం, కొందరితో శత్రుత్వం, కొందరిని చూస్తే అసలు పడకుండా ఉండడం, ఇన్ని రకాలుగా ఉంది. నాకు వద్దు, ఇవంతా నువ్వే. అర్థమవుతుంది సచరిత్ర చదివినప్పుడు. ప్రాక్టికల్లో తెచ్చుకోలేకపోతున్నాను బాబా, ప్రాక్టికల్ కు తెచ్చుకునేటట్టు చెయ్యి తండ్రి. ఇవంతా నువ్వు స్వయంగా నటించే నీ రూపాలే అని హేమాద్రి పంత్ చూశాడు, దర్శించాడు, దాన్ని అద్భుతంగా రాశాడు 1వ అధ్యాయంలోనే. నేను చూడలేకుండా ఉన్నాను. మనకొచ్చే ఇబ్బంది అంతా మనుషులతోనేనండి. ఇప్పుడు బాబా తత్వం తెలిసింది కాబట్టి మూగజోల్లో బాబాను హాయిగా చూసుకుంటున్నాం, కుక్కల్లో చూసుకుంటున్నాం, పందుల్లో చూసుకుంటున్నాం, అన్నిట్లో చూసుకుంటున్నాం. కానీ మానవులతో వచ్చేటప్పటికే మనం ఇమ్మడలేకుండా ఉన్నాం. మళ్ళీ బాబాని మాత్రం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఆయన ఏం చెప్తాడు, వీళ్ళందరినీ ప్రేమిస్తేనే నన్ను ప్రేమించినట్టు. ఎందువల్ల, నేను వీళ్ళందరి హృదయాలలో ఉండేవాడిని. కండిషన్ పెట్టాడు బాబా. మన దగ్గర నుంచి వస్తే ప్రేమ తప్ప వేరే ఏది రాకూడదు. సాయి భక్తులు అనుకునే మన దగ్గర నుంచి ప్రవహిస్తే ప్రేమ మాత్రమే ప్రవహించాలి. ఆ రోజుల్లో వాళ్ళ అలా అదే ప్రవహించింది. తన కొడుకుతో పాటు సమానంగా బాలాబాటే కొడుకుని చదివిపించారు. అంత ప్రేమను కనబరిచారు దీక్షిత్ గారు. ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చకుండా పంపించేవారు కాదు హేమాద్రి పంత్ గారు. అంత ప్రేమను కనిపించారు హేమాద్రి పంత్ గారు. ఇంక నానా సత్యేంద్రకర్ గారు అడగనే వద్దు. ఎవరు షిరిడీకి వెళ్తామన్నా, ఎవరికి బాబా గురించి చెప్పిన వెంటనే తన జేబులో నుంచి 10 రూపాయలు తీసి పెట్టేసేవాడు. షిరిడీకి వెళ్ళండి మీరు. వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళ ధనవంతులా, ఇవన్నీ చూసేవారు కాదు. ట్రైన్ లో ఎవరైనా షిరిడీకి వెళ్తున్నారంటే వాళ్ళకి ఆహార పొట్లాలు, వాళ్ళేం ఆయన బంధువులు కాదండి. మనం మన బంధువులు పోతూ ఉంటేనే అడిగితే విజయవాడలో వస్తున్నాం ఏదైనా పంపిండంటే నాకు పని ఉందని చెప్తాం. ఈయన అలా కాదు, ఎవరో తెలియని వాళ్ళకు కూడా ఈయన వాళ్ళ కొడుకు ఆహారము మంచి నీళ్లు అందించే ప్రేమ. ప్రేమ, ఆ ప్రేమను మెచ్చుకుంటాడు బాబా. ఆ ప్రేమను ఇష్టపడతాడు, ఆ ప్రేమను ఇష్టపడతాడు. ఇవన్నీ కలగాలంటే లోపల బాబాతో ఒక బాంధవ్యం మనం ఏర్పరచుకోవాలి. ఒక భావన కలిగి ఉండాలి, తప్పక కలిగి ఉండాలి. నువ్వు కలిగించుకునే కొద్దీ, ఆయనతో ముచ్చటించుకునే కొద్దీ, ఆయనతో మాట్లాడుకునే కొద్దీ, మానసికంగా ఆయనతో ఎక్కువ సమయం ఉండే కొద్దీ బాహ్యంగా అసలు నీకు ఎవ్వరు అవసరం లేకుండా పోతారు. అవసరమైతే మాట్లాడతాం. అందుకే బాబా గుళ్ళల్లో తాబేలు పెట్టుంటారండి. తాబేలు పెట్టేది దృష్టిని ఒక్కటే అలా చూడడానికి కాదు. తాబేలు ఏం చేస్తుంది, అయినా ఒక్క రవ అలికిడి అయినా, శబ్దం అయినా ఆ చిప్పలోకి అలా ముడుక్కునేస్తుంది. తనకి ఏదైనా ఆహారము అవి కావాలన్నప్పుడు బయటకు వస్తుంది. అంతేనా కాదా? తాబేలుకు ఉండే గుణం అదేనా కాదా? మనకు కూడా సాయి అనే అద్భుతమైన కవచం ఉంది. ఏదైనా భౌతికంగా పనులు చెయ్యాలా, బయటకు వద్దాం, మనసును బయటికి తెద్దాం. ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ పనులు చేద్దాం. అయిపోయిందా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాం. నామస్మరణ చేసుకుంటావా, చేసుకో. ఆనందంగా పాటలు ఇష్టమా, పాడుకో. ఏదో ఒక రకంగా లింక్ లింక్ అందుకే బాబా అద్భుతంగా చెప్తాడు. ఎవరితో? అనంతరావు పాఠంకర్త చెప్తాడు, 9 లద్దలు మూట కట్టుకో. ఒక వ్యాపారస్తుడు ఎంత తెలివిగా ఉన్నాడో అలా ఉండు నా దగ్గర. చెప్పాడా లేదు? వ్యాపారస్తుడు చాలా తెలివైన వాడు. ఆ గుర్రం 9 లద్దలు వెయ్యగానే 9ని మూట కట్టుకున్నాడు, ఒకటి కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు 9 మూట కట్టుకోవాలి? మన మనస్సు ఒకే దానిపై ఉండదు. ఉంటుందండి ఎవరి మనస్సు అయినా? నామం చెప్తూ ఉంటాం, అక్కడే ఉంటుందా, కాసేపటికి విసుగు వస్తుంది. పాట పాడుతాం, అక్కడే ఉంటుందా, కాసేపటికి చాలేబ్బా 4 పాటలు పాడుకున్నాం అనిపిస్తుంది.
అవునా కాదా? అందువల్లే బాబా చెప్పాడు 9ని తీసుకో. ఆ 9లో ఏదో ఒక దాంతో కాసేపు నామం చెప్పు, ఆనందంగా చెప్పు, ప్రేమగా చెప్పు. నీ మనవుణ్ణి ఎంత ప్రేమగా పిలుచుకుంటావో అంత ప్రేమతో చెప్పాలి. అంత ప్రేమ ఉప్పొంగుతూ నామం చెప్పాలి. నామం చెప్తున్నప్పుడే మన కళ్ళ వెంబట నీళ్ళు వచ్చేయాలి. అంటే నామం గల్ల వాడి రూపం లోపల గుర్తుకు తెచ్చుకుంటూ, అతను నాకు చేసిన మేలును గుర్తుకు తెచ్చుకుంటూ నామం చెప్పినప్పుడు మాత్రమే కళ్ళ వెంబట నీళ్లు దారులుగా కారు. లేకపోతే సాయి 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 అని నోరు మాత్రం పలుకుతూ ఉంటుంది కానీ మనస్సు ముడిపడదు. మనస్సు ముడిపడాలండి. కబీర్ అదే కదా చెప్తాడు, మాలాతో కర్మే పిరై, జిహ్మే పిరై నామ్, మనువాతో 10 దిశై పిరై, ఏతో స్మారిన్ నహి. ఇది స్మరణ కాదనేసాడు. మాల చేతిలో తిరుగుతుంది సాయి సాయి. ముందే అనుకునేస్తాం కదా, 8 సార్లు చెప్తే 108 అయినట్టు, లేదా మొత్తం మొత్తం ఒక ఆవర్తన తిప్పితే 108 అయినట్టు. ఎప్పుడు ఆ పెద్ద పూస వస్తుందా అనే దాని మీదే మన దృష్టి ఉంటుంది. మనల్ని మనం మర్చిపోవాలి. ఎంతసేపు నామం చెప్పుకున్నామో మనకే తెలియకుండా అయిపోవాలి. అంటే ఏంటి, ఆ నామం గల్ల వాడితో నీ మనసు ముడిపడిపోవాలి. ప్రతి దానికి మనస్సే కారణం. మనస్సును అక్కడ పెట్టినప్పుడే ఆనందం వస్తుంది. మనస్సును అక్కడ పెట్టినప్పుడే భావం వస్తుంది. భావం వచ్చినప్పుడే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఆ ప్రేమ కళ్ళ వెంబటి నీళ్లుగా కారిపోతుంది. ప్రేమ అలా తాకిందనుకోండి, కళ్ళ వెంబట నీళ్లు వచ్చేస్తాయి. అలా నామం చెప్పుకో కాసేపు. ఒక పాట మనకు మొత్తం రాబల్ల, మనం ఏంది పాట అనగానే పుస్తకం తీసుకుంటాం, నెక్స్ట్ లైన్ ఏంటా అని చూసుకుంటాం. 2 లైన్లు వచ్చి ఉంటే చాలండి. దాన్ని పదే పదే పాడుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుందండి. మనస్సు ఆనందంలో తన్మయం చెందిపోతుంది. అలా లింక్ చేసుకో కాసేపు. కాసేపు ఆయన గుణగణాల కీర్తన చేసుకో. కాసేపు ఆయన్ని హాయిగా తెచ్చి పెట్టుకొని పాదసేవ చేసుకో. పాదసేవ చేసుకో, తెచ్చి పెట్టుకొని మనసులో అలా తెచ్చి పెట్టుకో. ఆనందంగా ద్వారకామాయికి వెళ్ళి, ఈ జగమంతా ద్వారకామయ్యే, నీ హృదయం కూడా ద్వారకామయ్యే. కొంచెంసేపు వీటి నుంచి వెసులుబాటు తెచ్చుకో. బయటికి వంట చేస్తూ ఉండు, బయటికి లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండు, ఉద్యోగం చేస్తూ ఉండు, ప్రశాంతంగా కూర్చుంటావో పడుకుంటావో ఏదైనా చేస్తూ ఉండు. బాహ్యంగా లోపల ద్వారకామాయిని తెచ్చి పెట్టుకో ఆనందంగా. హాయిగా ఆమని వెళ్ళిపోయింది కదా, అలా పొట్ట కదువుకున్నాడు కదా, ఆ వెచ్చదనం మనకు కూడా తగలాలి. హిమాద్రి పంత్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? పొట్ట కదువుకునిందని ఇస్తాడు. ఒక చోట ఇంకా అద్భుతంగా బాబా అప్పుడే దునిలో నుంచి వేడిగా ఊదిని చేసి ఆ వరద హస్తాన్ని మన తలపై ఉంచుతూ ఉన్నట్టుగా భావన చేసుకోమంటాడు. అలా నువ్వు కూడా అలా వెళ్ళిపోయి అప్పుడే తీసిన వేడి ఊదిని నీ తలపై అలా పెడుతున్నట్టు హాయిగా ఆనందంగా ఆయనతో ఉంటున్నట్టు భావన చేసుకో. ఆయన ముందర నువ్వు పాడుకో. ఆయన కూడా ఆనందంగా నాట్యం చేస్తాడు. చేశాడుగా నానా సాహెబ్ చందోర్కర్ పండరీపురం పోయేటప్పుడు చేయలా, చేశాడా లేదా? ఆయన కూడా నీతో పాటు పాడుతాడు కదా, పాడతాడా లేదా? ఖచ్చితంగా పాడతాడు. నువ్వు ఓయి అని పిలిస్తే చాలు, నేను నువ్వు సాయి అని పిలిస్తే చాలు, నేను ఓయి అని పలుకుతాను అంటున్నాడు కదా. ఆ మాటపై విశ్వాసం ఉండాలి. నా మాటలు నమ్మండి. నా మాటను నిలబెట్టుకోవడానికి నేను ప్రాణాలు విడిచి చచ్చిపోతాను కానీ నా మాటలు ఒమ్ము కావు అని చెప్పాడు. నా మాటలు సత్యవచనం అని నమ్ము తల్లి అని చెప్పాడు. అలా కొంచెం సేపు చేసుకో ఆనందంగా. నీకేమి రావు, సచరిత్ర రాదు, ఓబీలు రావు, ఏం పర్వాలే. పొద్దున్న లేస్తే ఏం జరిగిందో అవన్నీ ఆయన ఎక్కరో పెట్టు. ఆయన చెప్పాడు కదా, అన్ని వింటానన్నాడు కదా. వాళ్ళు వచ్చి కూర్చొని అన్ని చెప్పుకున్నారు కదా ఆయనతో. చెప్పుకున్నారా లేదా? ఒక పంట వేయాలంటే చెప్పుకున్నారు. ఒక వ్యాపారం చేయాలంటే చేయమంటావా బాబా, వద్దంటావా అని చెప్పుకున్నారు. ఒక పెళ్లి చేయాలంటే బాబా ఇదిగో 2-3 జాతకాలు వచ్చాయి, వీటిలో ఏది ఎంచుకోమంటావు అని చెప్పారు. వాళ్ళు అడిగినవన్నీ లౌకికాలేనండి. బాబా దగ్గర ఇది అడగవచ్చు, ఇది అడగకూడదని లేదు. ఇది అర్హత, ఇది అనర్హత అని లేదు. నువ్వు ఆయన్ని అడగాలని కోరుకుంటూ ఉన్నాడు అంతే. నన్ను గుర్తించురా, నన్ను గుర్తించు, నేను ఒక్కడున్నా, నన్ను మర్చిపోతున్నావు లక్ష్మి, గుర్తించు అని అడుక్కుంటున్నాడు ఆయన. వివేకానందుడు అద్భుతంగా చెప్తాడు, మనం అందరినీ గుర్తిస్తామంట. మన మధ్యనే ఉంటూ మనతోటే తిరుగుతూ వీధుల వెంటంతా తిరుగుతూ ఉన్న ఒక అనామకుడిని మాత్రం గుర్తించమంట. ఆ అనామకుడే భగవంతుడు. మన వెంటే ఉన్నాడు, ఆయన్ని గుర్తించట్ల మనం. ఆయన అదే అడిగాడు, ఎవరితో?
ఇదే హేమాద్రి పంత్ గారితో అడిగాడు, ఎవరైనా ఉంటే వాళ్ళకి పెడతావు, ఎవరు లేకపోతే నేను నీ వెంట లేనా? నన్ను మర్చిపోయావా? నేనేం చేసేది? నువ్వేదన్నా చేస్తే నేనేమన్నా చేయగలను. బాబా అడిగింది కూడా, నువ్వు నా వైపు ఒక్క అడుగు వెయ్యి ప్రేమ భావంతో, నేను పరిగెత్తుకుని రావడానికి రెడీగా ఉన్నాను. ప్రేమ భావంతో ఒక పాట పాడుకో, నేను వచ్చేస్తా. నేను వచ్చానన్న దానికి సంకేతం ఏంటి? 2-3 అధ్యాయుల్లోనే బాబా చెప్పేస్తాడు. బాబా వచ్చాడని మాకు సంకేతం ఏంటమ్మా అని మీరు అడగచ్చు. నువ్వు ఎప్పుడైతే నా కీర్తన చేస్తావో, నా భజన చేస్తావో, నా స్మరణ చేస్తావో, నీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదంగా ఇచ్చేస్తాను అన్నాడు. నీకు లౌకికం మర్చిపోతావు, ఈతి బాధలు మర్చిపోతావు, నీ లోపలే నీకు సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కళ్ళ వెంబట నీళ్లు కారిపోతూ ఉంటాయి, తెలియని తన్మయత్వం కలుగుతుంది, శరీరం పదే పదే రోమాంచితం అయిపోతూ ఉంటుంది. ఇంతకు మించిన బ్రహ్మానందం ఇంకేముంటుందండి? శృతులు స్మృతులు యొక్క ధ్యేయం కూడా ఇదే కదా. ఇది నా భక్తులకి అలా సునాయాసంగా అందిస్తానంటున్నాడు బాబా. వద్దు బాబా, ఉండు బాబా, నేను ఉపనిషత్తులు చదువుతాను, వేదాలు నేర్చుకుంటాను, ఇంకేదైనా నేర్చుకుంటానంటే, అదిగో శంకరుడు గాని ఆయనకు చెప్పారు చూడండి, శంకరాచార్యులు 70 ఏళ్ల ముసలోడికి, ఇప్పుడు నువ్వు దృక్కుంకరణే అనుకుని ఏం చేస్తావు నాయన? భజగోవిందం 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 మూఢమతే. ఆయన కూడా మనసుకే చెప్పాడు, మనం కూడా మనసుకే చెప్పుకోవాలి. ఎక్కడో లేడు, నాతోటి ఉన్నాడంట, నాకు అత్యంత సన్నిహితుడు. ఆయనే చెప్పాడు ఆ మాట, నీ హృదయంలోనే తిష్ట వేసుకొని ఉన్నాను, నీ హృదయంలో ఉన్న నన్ను నువ్వు నిత్యం పూజించమల్లా, అర్చన చేయమల్లా, ఆరాధించు. అసలు ఎంత అద్భుతమైన మాట అండి అది, ఆరాధన. మన ఆరాధన కోసం ఆయన తహతహలాడుతున్నాడు, మన అమాయకమైన ప్రేమ కోసం నేను తహతహలాడతాను. ప్రేమ ఉన్న చోటే నా నివాసం. ఆయన వచ్చి కూర్చునేస్తాడండి. ఇలా నవవిధ భక్తుల్లో ఏదో ఒకటి జత చేసుకొని, లింకప్ చేసుకుని మన ప్రేమను ఆయన వైపు మళ్లించడం. అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమైపోద్ది. ఆయన మనకు ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, కంఠం గద్గతమైపోవడాన్ని, కళ్ళ వెంట నీళ్లు కారిపోవడం అన్ని అందించేస్తాడు. ఈ లౌకికమే మరిచిపోతాం కొంతసేపు. వాళ్ళెవరో ఏదో తాగేసి ఇంకోటి చేసేసి లౌకికాన్ని మర్చిపోయి లేనిపోని రోగాలు తెచ్చుకుంటే, మనం భగవన్నామ స్మరణతో భగవంతుడితో ఆ బంధుత్వం ఏర్పరచుకోవడం ద్వారా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ మన మనసుల్ని రీఛార్జ్ చేసుకుంటున్నాం. నాకేం భయం, నా వాడున్నాడు, నా తోడున్నాడు, నా వెంటే ఉంటాడు. చెప్పాడు మాల్సపతి ఇంటికి పోతుంటే, నీ వెంటే వస్తున్నాను నేను అన్నాడు. నువ్వు పో, నీ వెనకాలే వస్తున్నాను అన్నాడు. అదిగో పెద్ద బాబా ఉంటాడు, ఈ రోజు జాగ్రత్త అన్నాడు. అక్కడ పోయి చూస్తే పడుకోన్నాడు, పాకిట్లో పెద్ద పాము రూపం. ఎంత కాపు కాసుకొని ఉన్నాడు. మిసెస్ మేనేజర్ చెప్తుంది తన దీంట్లో, ఇంకా కాలు ఎత్తి వేస్తే ఆ తల్లి పాము మీదే వెయ్యాలి. ఉన్నట్టుండి స్ఫురణ వచ్చి కాలు ఆపేసిందట. ఇంత లోపల వెనక నుంచి ఎవరో లైట్ తీసుకొని వచ్చి చూపిస్తే అక్కడ పెద్ద పాము పడుకొని. ఈ కాలు వెయ్యకుండా ఎవరు ఆపిచ్చారు, ఎవరు ఆ స్ఫురణనిచ్చారు? వాళ్ళు అర్థం చేసుకున్నారు. నీ అడుగడుగు కష్టాలకు అడుగడుగు దండాలు పెడుతూ ఆయన నీ వెంట ఉన్నాడు, నీకు అర్థం కావట్లేదు. నా భక్తులు ఇంట అన్న వస్త్రాలకే కాదు, నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను, మీ నలుదిక్కులా నిలబడి ఉంటాను. నువ్వు తూర్పున చూస్తే తూర్పులో ఉంటాను. నిలబడ్డాడు. జజూరికి వెళ్ళాడు మహల్సాపతి. అక్కడ ప్లేగ్ వ్యాధి ప్రబలిపోయిందన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాల. ప్లేగో మసూచి ఏదో ప్రబలిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఊర్లోకి రానియటం లేదు. అలా తిరిగాడు అంతేనండి. అక్కడ నిలబడుకున్నాడు బాబా పక్కన. నేనున్నాను రా నాయన, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాగా. ధైర్యంగా వెళ్ళాడు. ఆలోచించి చూడండి, ఆయనకేం పట్టింది వచ్చి అక్కడ నిరూపించుకోవడానికి. హెచ్విసాటే వెళ్ళాడు ఎక్కడ వెళ్ళకూడని చోటికి. అయ్యో నా బిడ్డ చెడిపోతాడే, పాడైపోతాడే, ఇలా మళ్ళీ చేస్తున్నాడే అని అక్కడికి వెళ్ళాడు. సాయబ్ ఏంటి పని అని అడిగాడు. ఆయనకేం పట్టింది, ఏం పట్టింది? ధూమాలో ఒకరోజు ఎవరో వస్తే కూర్చొని మాట్లాడుకుంటూ బాబా విషయాలు మాట్లాడుకుంటూ మర్చిపోయి నిద్రపోయాడు. ఆయన ఒక 1500 1600 పేపర్లకు సంతకాలు పెట్టాల్సి ఉంది. నిద్రపోయాడు. ఉన్నట్టుండి తెల్లవారుజామున గుర్తొచ్చి లేచి చూసేటట్టుకి ప్రతి దాంట్లో సంతకాలు పెట్టేసి ఉన్నాడు. ఈయన్ని నిద్రపుచ్చి ఆయన వచ్చి కూర్చొని సంతకాలు పెట్టాడే.
అంతగా నీ కోసం దిగి వచ్చి లౌకిక విషయాల్లో కూడా సహాయం చేసేవాడిని లౌకిక విషయాలు ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటూ ఆయనతో బాంధవ్యం ఏర్పరచుకోవడానికి నాకేం అడ్డం వస్తున్నదంటే నా అహం అడ్డం వస్తుంది. అందుకే బాబా చెప్పాడు, నేననే దాన్ని పక్కన తీసి పెడితే నేను నీ వెంటే ఉన్నది తెలుస్తుంది, నీ అడుగడుగున నీడగా ఉన్నది తెలుస్తుంది, నిన్ను ఎంతగా నేను కాపుగాచుకుంటున్నానో తెలుస్తుంది. ఏమాద్రి పంతిస్తాడు 11వ అధ్యాయం చివర. పంజరమై, పంజరం, వజ్రంతో చేసిన పంజరమై మనల్ని కాపుగాసుకుంటున్నాడు అంటాడు 11వ అధ్యాయం చివర. రుద్రావర్తన వంటిది అని చెప్పిన అధ్యాయం చివరో 12 చివరో ఇస్తాడు ఆ మాట. వజ్ర పంజరమై నువ్వు నా వాడివైతే చాలు, నేను నిన్ను ఇలా చూసుకుంటాను అనే వాడితో మన మనసులో ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకుందాం, ఆయనతో ముచ్చటించుకుందాం. ఇది చెప్పవచ్చు బాబాకి, ఇది చెప్పకూడదనే రిస్ట్రిక్షన్స్ లేదు. నిత్య జీవితంలో జరిగేవన్నీ చెప్పండి, వినడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నా బిడ్డ ఎవరెవరితోనో మొరపెట్టుకుంటుంది, దాని హృదయంలోనే కూర్చొని ఉన్న నన్ను మర్చిపోతుంది అని తహతహలాడుతున్నాడు. మన ప్రేమ, అంత ప్రేమ కోసం తహతహలాడుతున్నాడు. ఆయనే చెప్పాడు, ప్రేమ కోసం తహతహలాడుతాను, ఆ ప్రేమ ఒక్కటి తప్ప నాకు వేరే అవసరం లేదు, నేను మీపై ప్రేమ కలిగి ఉన్నాను. ఆయన ప్రేమకు గుర్తే కదండి మనకు ప్రతిదీ, మన జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన ప్రేమకు గుర్తే, అది ఏదైనా కాదు. అందుకే ఏమాద్రి పంత్ చెప్తాడు, సాయిబాబా మీ అందు ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకోండి, అత్యంత ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకోండి అంటే. మనందరం అంటే ఆయనకు అంత ఇష్టం. ఆయనే చెప్పాడు కదా, మీకైతే వేరే ఎవరెవరు ఉన్నారు, నాకు మీరు తప్ప వేరే లేరు, మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, మీ గురించే చింతన చేస్తూ ఉంటాను, రాత్రింబవళ్ళు మీ గురించే చింత. అయ్యో నా బిడ్డ ఇంకా నా దగ్గరికి రావడం లేదే, ఇంకా సత్యం తెలుసుకోవడం లేదే, ఇంకా అట్లా అంటుందే, ఇంకా ఎక్స్ వై అంటుంది, దాన్ని ఎలాగైనా ఉద్ధరించాలని తాపత్రయపడుతూ ఉన్నాడు. మనలోనే కూర్చొని అంతర్యామిగా సర్వసాక్షిగా ఉంటూ చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమని గుర్తిద్దాం, ఆ ప్రేమలో మన మనసులను ముంచుదాం, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఆయనతో ఏదో ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకోండి. మనకు అత్యంత సన్నిహితుడు బాబా. ఆ సన్నిహితుడికి ఒక రూపమే ఆ మసీదులో కూర్చొని ఉన్న రూపం, ఆ సన్నిహితుడికి ఒక రూపమే నీ ఇంట్లో విగ్రహ రూపం, ఆ సన్నిహితుడికి ఒక రూపమే నీ ఇంట్లో పటంలో ఉన్నాడు. ఐఎమ్ అలైవ్ ఇన్ దట్ ఫోటోగ్రాఫ్ అన్నాడు. అటువంటి సాన్నిధ్యాన్ని ఆయనతో ఏర్పరచుకుందాం, ప్రతి విషయం ఆయనతో ముచ్చటించుకుందాం, ఆయనకే పెద్దపీట వేద్దాం, ఆయనతోనే బంధుత్వం ఏర్పరచుకుందాం. ఆ బంధుత్వం కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమలో ఆదృత ఉంటుంది, ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, తెలియని బ్రహ్మానందం ఉంటుంది. అదే ఆత్మజ్ఞానం అంటే, వేరే ఏదో కాదు. ఆనందో ఇతి బ్రహ్మగా, అంతే. బ్రహ్మము అంటే నువ్వు ఆనందంగా ఉండడు. నీ జీవితంలో ఏది జరిగినా నాకు నా తండ్రి ఉన్నాడు కదా అన్న ధైర్యంతో ఆయనతో ఆనందంగా ఉండడమే ఆనందో ఇది బ్రహ్మ. ఆనంద లక్షణమే మోక్షం కూడా. ఇంకేం కోరిక లేదు. సాక్షాత్ భగవంతుడే నాతోటి ఉంటే నాకు ఇంకేం కావాలి, నాకు ఇంకేమన్నా కావాలా? ఏం అక్కర్లేదు. అదే మోక్షం. ఆనంద లక్షణమైన మోక్షాన్ని అంటాడే మాతృపని. సో మోక్షానికి ఒక లక్షణం ఉంది, అదే ఆనందం. అటువంటి ఆనందాన్ని మనం అందరం పొందాలని, అటువంటి ప్రేమని సాయి దగ్గర పొంది ఆ ప్రేమని 10 మందికి పంచాలని, సేవ రూపంలో పంచాలని, ప్రతి వారిలో సాయిని చూసుకోవాలని, ఒక మూగజీవులే కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరికి అవసరం ఉన్నా మన వల్ల అయినంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలని, అదే బాబా మన దగ్గర కోరుకునేది కూడా. సేవే అంతిమ లక్ష్యం ఆధ్యాత్మికతకి. ఇప్పుడు మనం ఆ మాట మర్చిపోకూడదు. ఇటువంటి చింతన వైపు, ఇటువంటి ఆలోచన వైపు నన్ను మరలించిన రమేష్కి, గురువు గారికి, శ్రీ సద్గురు సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మా సాయిరామ్ అమ్మా. ప్రేమను గురిపిచ్చేసాడు బాబా. ప్రేమ వర్షమే మొత్తం అంతా కూడా. ప్రేమలో ఓలలాడిస్తున్నాడు బాబా. ఆయన ప్రేమని ఎంత చెప్పగలం? అద్భుతమైనటువంటి ప్రేమని బాబా కురిపిస్తుంటే
ఈ శనివారం సాయంత్రం మనందరం కూడా ఆనంద డోరికలో తేలియాడుతున్నాం. కాబట్టి మనకి అదృష్టాన్ని బాబా ఫస్ట్ కల్పిస్తున్నాడు మనకి. లేకపోతే ఎక్కడెక్కడో ఉండి ఏదో చేసుకుంటూ కూర్చుని ఒక గంట సేపు ఏదో ఒకటి చేసేస్తాం. కానీ ఆ గంటని సద్వినియోగపరిచి మనని ప్రేమ మార్గంలో నడిపిస్తూ, ప్రేమను కురిపిస్తూ, ప్రేమపూరితమైన వాక్యాలను మనకి చెప్తూ మనకి ముందుకు తీసుకెళ్తున్నాడు మన సాయినాథుడు. చాలా అద్భుతంగా చెప్పిస్తున్నాడు. ఎవరైనా ఏమన్నా ప్రశ్నలు అడిగినా, లేకపోతే ఏమన్నా దీని గురించి కొంచెం ఒక నిమిషం ఏమన్నా మాట్లాడితే అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మన వాళ్ళు అది ఓపెన్ చేస్తారు. సాయిరాం. రత్నాకర్ గారు మాట్లాడుతారట. ఓపెన్ చేయమ్మా. అమ్మా చెప్పండి రత్నాకర్ గారు, ఓపెన్ చేసేయండి. అసలు టైమే తెలియలేదు. మీరు గంగా ప్రవాహం వెళ్ళిపోతున్నారు. నిజంగా అవే విషయాలేనా, అవే మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి మీ నోటి మాట ద్వారా వింటుంటే. చాలా బాగా చెప్పారు. అయితే ఈ గోళీల ఆటలో ఏదో అన్నారో అది కొంచెం విపులీకరిస్తారా? కొంచెం డీటెయిల్ గా చెప్పండి దాని గురించి. అలాగే తప్పకుండా. బాబా చెప్పాను కదా, పసిబాలుడిగా అయిపోతాడు. సో మనం ఆయనతో ఎటువంటి బాంధవ్యం ఏర్పరచుకుంటే అటువంటి బంధుత్వంతో ఆయన కలిసిపోతాడు మనలో. మనమే ఆయన్ని దూరం పడుతున్నాం. ఆయన దగ్గరికి మన పసిబాలులుగా వెళ్ళిపోతే మనతో కూడా ఆయన గోళీల ఆటే ఆడుకుంటాం. గోళీల ఆటలో ఉన్నటువంటి కొండంత సత్యం ఏమిటి చూడండి, అన్ని గోళీలు ఒక చోట పెట్టి ఒక్క గోళీతో కొడతారు, అవునా కాదా? సో మనందరినీ కూడా ఒక చోట పెట్టి సాయి ప్రేమ అన్న ఒక్క గోళీతో కొడుతున్నాడు. నాకు అర్థమైన తత్వం అయితే అది. ఆయన ప్రేమ అన్న గట్టి గోళీతో మనందరినీ కొడతాడు అనమాట. అందరినీ ఒక చోట చేర్చి, ఇప్పుడు ఎలా చేర్చాడు అలా చేర్చి మనందరినీ ప్రేమ అన్న ఒక్క గోళీతో కొడుతున్నాడు. అందుకని ఆ గోళీల ఆటతో కొండంత సత్యం అని నాకు అర్థమైంది సత్సంగాలకు వచ్చిన తర్వాత. సాయిరాం. అమ్మ ఇంకెవరైనా కామెంట్ చెప్తారా? జగన్ గారు ఏమైనా మాట్లాడతారా? జగన్ గారు కానీ సులోచన గారు కానీ ఉన్నారా? ఏమన్నా ఈ ప్రేమతత్వం ఒక క్లారిఫికేషన్ చెప్పండి. అంటే కామ క్రోధ మద మత్సరాలకు సంబంధించి ఏమన్నా ఉన్నదా? దానికి సంబంధం అట్లా ఏమన్నా గోళీల బాబా రత్నాకర్ గారు, బాబా ఎక్కువగా కామ క్రోధ లోభ మోహ మదమత్సరాల గురించి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇవన్నీ మనసులో పుట్టే వికారాలు. సో బాబా ఫస్ట్ మనసు మీదే కొడతాడు. మనసు తల్లి వేరు లాంటిది. తల్లి వేరు నుంచే పిల్ల వేర్లు పుట్టుకుంటూ వచ్చి చెట్టు వచ్చి అది మహావృక్షం వటవృక్షం అవుతుంది. అర్థమవుతుందా? సో కోరిక కలిగితే కామం, దాని కోరిక అంటాం. ఆ కోరికే క్రోధంగా మారుతుంది. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా కృష్ణుడు. క్రోధం నుంచే మళ్ళీ మోహము మదము మత్సరం అన్ని పుట్టుకుంటూ వస్తాయి. అందువల్ల బాబా కోరికనే ముందు త్యజించమంటాడు. నిష్కామంగా ఉండే ప్రయత్నం చెయ్యి అంటాడు. నీ మనసును నాకు సమర్పించేసే అంటాడు. ఎప్పుడు ఈ మనసును మనకు ఆయనకి సమర్పించే ప్రయత్నం చేస్తుంటాం, ఇంకా అవి ఎట్లా లేస్తాయి? మనం ఆయనకి సమర్పించినంత వరకు అవి లేస్తూనే ఉంటాయి. బాబానే 24 అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. కామం క్రోధం అభిమానం ఇవి ఉధృతంగా లేస్తాయి. ఈ మూడు ఉధృతంగా లేస్తాయి. వాటిని నా పాదాల వద్ద సమర్పించితే గట్టి కోరిక కలిగింది. వెంటనే బాబా ఎందుకు ఇది నాకు వద్దు అని సమర్పిస్తున్నావా? లేదు, సమర్పించాడు దీక్షిత్. మంచి జామ పండ్లు కొనుక్కొని వెళ్తున్నాడు బాబా కోసం. ఆ జామ పండ్ల వాసన ముక్కుని ఇది చేసేస్తుంది. తినాలన్న కోరిక కలుగుతుంది. అవి బాబాకి సమర్పించడానికి తీసుకెళ్లేవి తినలేము కదా. మనం అయితే ఏం చేస్తాం? ఇన్ని పండ్లు ఉన్నాయి కదా, వాడు తీసి తినేద్దాం అనుకుంటాం. ఆయన అలా కాదు. ఈ ముక్కుల గుండా వెళ్ళిన వాసన నా లోపల చేరి తినాలన్న కోరికను కలిగిస్తుంది కదా, ఆ కోరికను తీసే బాబా అని అడిగాడు. వెంటనే ఆ బండిలో వెళ్తున్న వాళ్ళందరికీ వాసన వచ్చింది, కానీ ఈయన ముక్కు పుట్టలకు మాత్రం ఆ వాసన రాకుండా చేశాడు బాబా. చూడండి. సో అందుకనే బాబా 24లో చెప్పేశాడు, కామము క్రోధము అభిమానం ఉధృతంగా లేస్తాయి. వాటి పని అదే. లేచినప్పుడు వాటిని నా వైపు మళ్ళించు.
ఎందుకు బాబా ఈ కోరిక నాకొద్దు, వాళ్ళందరూ అదే చేశారు. వద్దు మాకు అన్నారు. మనం ఏం చేస్తున్నాం, బ్రహ్మాండంగా ఆ కోరిక తీర్చుకోవడానికి ఏమేం కావాలో చేసేసి అవి తీరకపోతే అయ్యో బాబా ఇంతేనండి మాకు ఇచ్చింది, మాకు దీని ప్రాప్తం ఇవ్వలేదండి, అప్పుడు వస్తాం బాబా దగ్గరికి లాస్ట్. అర్థమవుతుందా రత్నాకర్ గారు? 24 అధ్యాయం చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒక్క తినే సరే. విషయానికే కాదు, పంచ విషయాలకి చెప్పబడి ఉంటాయి. వాటన్నిటికీ విరుగుడు చివరిలో ఒకే మాట చెప్తాడు, గురువు మనకు అత్యంత సమీపంలోనే ఉన్నారు అన్న ఎరుక కలిగి ఉంటే ఇంకా కామం ఎట్లా లేస్తుంది, క్రోధం ఎట్లా లేస్తుంది? బాబా నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు అవి లేస్తాయా? సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది, బాబా నాలోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు పిల్లోడు బాగా అల్లరి చేస్తుంటారు, టీచర్ వాడి మీద ఒక కన్నేసాడంటే వాడు అల్లరి చేస్తాడా? చెయ్యడు. చేయడు. ఇప్పుడు దాకా టీచర్ కన్నేసున్నాడు మన మీద అన్నది మనకు తెలియలా. సత్సంగాలకి సచ్చరిత్రకి వచ్చిన తర్వాతే తెలిసింది, సాయినాథుడు నాపై ఒక కన్నేసున్నాడు. అది గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ మతమాయం అయిపోతాయి. అందుకే బాబా ఎక్కువగా కామక్రోధ లోభాల గురించి చెప్పాలి. నీ అంతర్యామిని అన్నది గుర్తు పెట్టుకో, ఇవన్నీ అణిగిపోతాయి అని చెప్పాడు. ఒకటే మాట, సింపుల్ సొల్యూషన్. అందుకే బాబాది విశిష్టమైన మార్గం. చాలా మంది దగ్గరికి వెళ్తే ఇవన్నీ చేసుకొని వీటిని అంతా పోగొట్టుకొని అప్పుడు రమ్మంటారు. అప్పుడు ఎప్పటికి ఈ జన్మ కూడా అయిపోతుంది నాకు. దానికన్నా సులువుగా ఆయన నా అంతర్యామి, నన్ను గమనిస్తున్నాడని గుర్తు పెట్టుకుంటే నా సర్వావయవాలు కరెక్ట్ గా వెళ్ళిపోతాయి. సాయిరామ్ అండి. సరే, ఇంకెవరైనా అడుగుతారండి? ఒక్క 5 నిమిషాలు, 8:30కి ఆపుదాం. ఎవరైనా పంచుకోండి. చెప్పండి సార్, చెప్పండి. నాగమల్లేశ్వరరావు గారమ్మ, అన్మ్యూట్ చేసుకొని చేసి అన్మ్యూట్ చేయండి. నాగమల్లేశ్వరరావు గారు. చేసాం కదా, వినపడుతుందండి? చేశారు, వినిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఓకే. క్వశ్చన్స్ ఏం లేదండి. ఇప్పుడు 3 లోకాలను శ్యామకు చూపించారని చెప్పారు కదా, దీనివల్ల మనకి రుజువు అవుతుంది ఏంటంటే, మసీదులో కూర్చుని నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అన్నారు బాబా. కాబట్టి 3 లోకాలు ఉన్నాయి, బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అలాగే శివుడు కూడా ఉన్నాడు. ఇంకా దీనికోసం మనం పరితపించక్కర్లా. నెక్స్ట్ భావం. ఇవాళ సబ్జెక్ట్ అంతా భావం మీదే ఎన్నట్టు. భావం అంటే బాబా ఏం చెప్పారు, హోలీ పండుగ రోజున ఆవిడ బయలుదేరుతుంది కదా, నా బిడ్డలను పండుగ రోజున పస్తు ఉండనిస్తారా అన్న. అక్కడ తన బిడ్డలుగా భావించాడు మన బాబా. నెక్స్ట్ వీరభద్రప్ప చిన్నప్ప కథలో కూడా దాని బాబుని లేనా ఇక్కడ, నేను ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అంటే అటు జంతువులకు కానీ ఇటు మానవులకు కానీ మొత్తం సృష్టి తానే చేశాడు. ఈ పాయింట్ పట్టుకుంటే అక్కడ కూడా తనే తండ్రి. అంటే మనల్ని తన తండ్రిగా భావించారు కదా బాబా. అంటే ఇప్పుడు మనం బిడ్డలుగా ఎందుకు భావించకూడదు? ఆయన చెప్పుకున్నాడు, తల్లికి తగ్గ బిడ్డలు గండి, తండ్రికి తగ్గ బిడ్డలు గండి అన్నాడు. అదే చెప్తున్నా అన్నాడు. కాబట్టి మనం బిడ్డలుగా మనను తండ్రిగా భావించాలి. అప్పుడు ఆయన తండ్రి మన బిడ్డలుగా తయారవుతే మనం అప్పుడు ఏమిటి, ఆయన రాజాదిరాజు కదా. అందుకనే కదా సింహాసనం ఎక్కువ కూర్చున్నాడు. ఆయన బిడ్డలమైన మనం ఏమవుతాం, యువరాణులు కదా. అలాంటప్పుడు ఆయన ముందు కుడి ఎడమల ఏమున్నాయి, అష్టసిద్ధులు, నవనిధులు, పద్మాంజలి కట్టించి ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, రాజుగారికి సేవ చేసినప్పుడు రాజుగారి బిడ్డలకి సేవ చేయవా, నువ్వు ప్రత్యేకంగా అడగాలనా అంటే తాబేలు చూపులాగా నాన్న వెంక బిడ్డ చూసినట్టుగా మీరు ఇందాక మీరు చెప్పారు లౌకిక విషయాలు అన్నీ మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే ఆయన్ని ఏ విషయమైనా అడిగితే ఆ అష్టసిద్ధులు, నవనిధులు ఎలర్ట్ అయిపోతాయి, దశ దిశలా అలర్ట్ అయిపోతాయి, అష్టదిక్కులా అలర్ట్ అయిపోతాయి, 33 కోట్ల గణాలు అలర్ట్ అయిపోతాయి. ఎక్కడ నీటిలోను, నింగిలోను, నిప్పులోను ఎక్కడైనా అలర్ట్ అయిపోతాయి. తమ అధికారి యొక్క బిడ్డలకి ఏ ప్రమాదం లేకుండా కాపాడతాయి. తమ అధికారి యొక్క బిడ్డలకి అవసరాలకి తోడ్పడతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం బాబాని తండ్రిగా భావించినప్పుడు, మనం బిడ్డలుగా అయినప్పుడు తప్పకుండా అన్ని నెరవేరుతాయి. అలాగే ఒక యోగాత్మకతలో కూడా ఇలాగే చెప్తారు, భగవంతుని మనం తండ్రిగా భావించినప్పుడు, మన బిడ్డలుగా భావించినప్పుడు మనకి ఏ లోటు ఉండదు, ఏ వ్యవహారం ఉండదు, అన్నిటికీ ఆయనే తోడుంటాడు.
తండ్రికి ఓపుకున్న లేకపోయినా బిడ్డ వచ్చి నాకు బైక్ కావాలని అడిగాడు అనుకోండి, ఆయన నానా తిప్పలు పడి ఏదో రకంగా కొనుక్కొచ్చిస్తాడు. కానీ ఈ తండ్రి ఏదైనా స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వగల సమర్థుడైన తండ్రి మనకుండగా వీటిల్లో ఏదైనా ఏర్పడిపోతుంది కదా. బాబాను తండ్రిగా భావిద్దాం, ఇంకోటి కాకుండా. స్నేహితుడైతే కొంచెం తేడా ఉంటదేమో, ఇంకేమన్నా ఇంకోటి తండ్రి అయితే తండ్రి తేడా అనుకోమని ఉండదు. ఆయన కూడా చెప్పాడు. తండ్రి నేను మీకు తండ్రి అవును, స్వామిని అదే తండ్రిని త్రిగుణాల అది సౌమ్యావస్థను అని చెప్పాడు ఆయన. అవును 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 అవును. తండ్రి కన్నా అది కూడా మూడో తల్లిగా అధ్యాయం అనుకుంటే మూడో ఇంకా ప్రేమ ఎక్కువ, చనువు ఎక్కువ. అందుకని సాయి బాబా తల్లి తండ్రి అనుకుంటే, తల్లి సాయి మాత రెండు అనుకుంటే ఇంకా చనువు ఎక్కువ. అమ్మ అవును, దగ్గర మనకి ఎప్పుడు ఇంకా చనువు ఎక్కువ కదా. అవునవును అవును. కాబట్టి మనం భావం గురించే వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా తండ్రిగానే భావిద్దాం. తండ్రి బిడ్డలకి ఎలా రక్షకుడిగా ఉంటాడో మీరు అన్నట్టు తల్లిగా కూడా భావిస్తే, తల్లి కడుపు చూసి ఎలా అడగకుండానే పెడుతుందో రెండు చేస్తాడు ఆయన. మనకి ఎక్కడా ఏ లోటు ఉండదు, కానీ ఉండదు, నిర్మోహమాటంగా ఏదైనా అడగచ్చు. ఆ హక్కుని ఆయన మనకి రాసిచ్చారు సచరిత్ర ద్వారా. నేనెందుకు నేనెందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఫోటో రూపంలో మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? మన కాపలా కాయడానికి, మనకు కావాల్సింది తీర్చడానికి. కాబట్టి ఈ రోజున ఈ సత్సంగం ద్వారా బాబాని మనం తండ్రిగా భావిద్దాం. ప్రతి విషయానికి ఆయన్నే సూత్రధారిగా చేసుకుందాం. కేంద్రంగా చేస్తాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చాయి. థ్యాంక్ యూ సార్. సరే అండి, ఆపుదాం. 8:30 అయింది. ఇంకెవరైనా ఒకటి చెప్తారా? ఆపుదామండి. ధన ఆవిడేమన్నా మాట్లాడతారా? ధన గారు ఎవరు? ధనలక్ష్మి గారా? అంటే అన్మ్యూట్ చేసుకున్నారు అందుకే. అమ్మా చెప్తే చెప్పండి అమ్మా. కానీ వాళ్ళు నేను ఒక్క మాట చెప్తానమ్మా. చెప్పండి. సాయి సచ్చరిత్రలో విమలా శర్మ గారు ఫస్ట్లో ఒక మాట అంటారనమాట. నేను సాయి ప్రేమలో తడిసి ముద్దయిపోయాను, దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, వద్దామనుకున్నా కూడా రాలేకపోతున్నాను, అది అట్లాగే ఉండిపోవాలని ఉంది అని రాస్తారు. ఇవాళ నిజంగా నా పరిస్థితి అయితే అలాగే ఉందమ్మా. వేరే కూడా వినాలి అని కూడా అనిపించట్లేదు. నాలుగు మిన్నీ చిట్లూరి గారని ఆవిడని కలిశాను నేను షిరిడీలో చాలా సార్లు, రెండు సార్లు కలిశాను. 3 రోజులు వరుసగా కలిశాను. ఆవిడ చెప్తా, సాయి ఆక్రమించేసుకుంటాడు నన్ను, నాకొద్దు, నువ్వు వెళ్ళు, కాసేపు వెళ్ళు వెళ్ళు అంటాను, వెళ్ళడు, నన్ను నక్కసిక్క పర్యంతం ఆక్రమించేసుకుంటాడు అని. అలా సాయి ప్రేమ మనల్ని కూడా ఆక్రమించుకోవాలి. అంతకంటే ఇంకేం కావాలని, ఇంకేం కావాలి? ఏమి అవసరం లేదు. మేము అందుకే పాడుకుంటుంటాం ఒక పాట, వేరేమి వలదయ్యా సాయి నీ ప్రేమ చాలయ్యా. అంతే. సాయిరామని. నాకు కూడా మనసు స్తబ్దైపోయి వాక్ ఆగిపోయింది. ఆ ఫ్లో అలా ఆపేశారు. చెప్తారు కదా, ఎప్పుడో చెప్పారు గారు, చేతులారంగా శివుని కోడి పూజింపడే, నోరు నువ్వంగా హరికీర్తి నుడవడే. అంతే, ఆయన ప్రేమని ఇలా కీర్తించుకుంటూ ఉంటేనే చాలు, ఇంకేం అవసరం. కీర్తిస్తూ మనసులో దయయు సత్యం, దయ ఉండాలి అందరి పట్ల, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. మదిలోన తలవడేని కలుగు నేటికి తల్లుల కడుపు చేయటం.